ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగము. శ్రీకృష్ణ పరమాత్మ మీరు ఎవరు అని అడిగితే ఈ దేహము అని చెప్తున్న వాళ్ళందరినీ కూడా అజ్ఞానులుగా పరిగణిస్తూ ఉన్నారు. ఈ దేహమునందు సాక్షిభూతమైనటువంటి బ్రహ్మ పదార్థమే నేను అనగలిగినంతగా సాధన చెయ్యవలసి ఉంటుందంటున్నారు కృష్ణ పరమాత్మ. మనందరం కూడా మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అంటున్నారు. అంటే ఎవరి మనస్సు అయితే నేను ఈశ్వర స్వరూపమే అని అనగలుగుతుందో వాళ్ళు తమ యొక్క ఉద్ధరణను ప్రారంభించారు అనటానికి గుర్తు. ఎవరైతే ఇంకా నేను ఈ దేహమే అనుకుంటూ దేహ సంబంధమైన విషయాలలో సంతోషం రాగానే పొంగిపోతూ వేరొకరిని బాధ పెడుతూ చాలామంది ఏం చేస్తారంటే తమకు ఎవరి వల్లైనా మంచి జరిగిందనుకోండి, అవతలి వాళ్ళకి చెడు జరగాలన్న ఉద్దేశం లేకపోయినా మనకొక మంచి జరిగిందంటే అది 10 మందికి చెప్పేంత వరకు నిద్ర పట్టదండి. మరి అలాంటి సందర్భాలు మన జీవితాలలో ఉంటాయి. కానీ భగవంతుడు అంటారు, మీ యొక్క సంతోషాన్ని అవతలి వాళ్ళు తీసుకోగలిగిన మానసిక పరిణితి ఉంది అనుకుంటేనే మీ సంతోషాన్ని వేరొకరితో పంచుకోండి. కానీ నాకు సంతోషం కలిగిందని లోకమంతా సంతోషించాలని, నాకు కష్టం వచ్చిందని లోకమంతా కూడా కష్టాలతో ఏడుస్తూ దుఃఖంతో ఉండాలి అని కోరుకోవడం అది జ్ఞానము లేని తెలివి తక్కువ తనమే తప్ప అది జ్ఞానంతో కూడినటువంటి పరిణితి కాదు అంటున్నారు కృష్ణ పరమాత్మ. మనందరం ఇక్కడేనండి పొరపాటు చేసేది. మనం ఈరోజు భగవద్గీత జ్ఞానాన్ని ఇంకా ఎన్నో శాస్త్రాలు, పురాణాలు, రామాయణం, మహాభారతం ఇవన్నీ రోజు వింటుంటాం కదండి. విన్న విషయాల ద్వారా నీ యొక్క పరిస్థితిని నువ్వేమైనా మెరుగుపరుచుకుంటున్నావా? లేకపోతే నేను రోజు ఒక 2 గంటలు భగవద్గీత వింటాను, 1 గంట భాగవతం వింటాను, లేకపోతే ఇంకా నాకు వచ్చినటువంటి భగవత్ సంబంధమైన ఏదో శ్లోకాలు లేకపోతే భక్తి తత్వాలు ఇవన్నీ నేను పారాయణం చేస్తాను అంటే ఈశ్వరుడు అంటున్నారు, మీరు పొందేటటువంటి ఏదైతే జ్ఞానము అంటే మీరు ఎవరి మీదైతే భక్తిని కలిగి ఉన్నారో ఆ భక్తి కలిగి ఉన్నటువంటి పరమేశ్వరుడు మీకేం చెప్తున్నారు? ఈ దేహానికి సంబంధించి వచ్చేటటువంటి సుఖాలు శాశ్వతంగా ఉండవు, ఈ దేహానికి సంబంధించిన దుఃఖాలు శాశ్వతంగా ఉండవు. సుఖమునందు మీరు పొంగిపోతూ వేరొకరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని మానుకున్నప్పుడు మీరు తెలుసుకున్న శాస్త్రాల వల్ల ఉపయోగం. అలా కాకుండా ఒకరు భాగవత కథ ప్రారంభించగానే చివరికి నాకేం జరుగుతుందని చెప్పేసి ఆ కథలో ఉన్న విషయాలను చెప్పడం కాదు. ఆ కథ ద్వారా మీరు తెలుసుకున్నటువంటి విషయాన్ని మీరు జీవితంలో ఆచరణలో పెట్టుకున్నారా లేదా? కౌరవులంటే దుర్మార్గులని, పాండవులంటే సన్మార్గులని అంటారు. వారు దేనిని పట్టుకోవడం వల్ల మనం ఇప్పటికీ వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నాం. మరి ఎవరును తలుచుకున్నప్పుడు భయంతో వాళ్ళ పేరును ఉచ్చరించడానికి ప్రయత్నం చేస్తాం, ఉచ్చరించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అంటే
సన్మార్గంలో భగవంతుడు చెప్పిన ధర్మ మార్గంలో ప్రయాణం చేసిన వారికి మన ద్వాపర యుగం ఎప్పుడండి అయిపోయింది? చాలా సంవత్సరాల క్రితమే అయిపోయింది. మరి రావణాసురుడు గురించి, త్రేతాయుగంలో రావణాసురుడు గురించి తలుచుకుంటే అయ్యో అలాంటి వాళ్ళు ఈ లోకంలో ఉండకూడదండి అంటున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం? పాపపు కార్యాలు చేసిన వాళ్లను దుర్మార్గులు అంటున్నాం. ఎవరైతే నలుగురికి మంచి చేసే పనిని కలిగి ఉన్నారో వాళ్ళని ఏమంటున్నాం? వాళ్ళని గొప్పవాళ్ళు అంటున్నాం. వాళ్లకు చెయ్యెత్తి నమస్కారం చేస్తున్నాం. అంటే ఎంతసేపు అవతలి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ పొగడటం, అవతలి వాళ్ళ యొక్క నీచత్వాన్ని, దుర్మార్గాన్ని తలుచుకుంటూ బాధపడటం, తిట్టటమేనా? మీ జీవితంలో మీ యొక్క ప్రవర్తనని సన్మార్గంలో నడుపుతున్నారా లేదా అని పరమాత్మ ప్రశ్నిస్తున్నారు. చిన్న చిన్న విషయాలలోనే ప్రారంభించండి అంటున్నారు కృష్ణ పరమాత్మ. ప్రతి చిన్న విషయాన్ని చెప్తున్నారు. నీకు సంతోషం, ఇప్పుడు నేనున్నానండి, నాకేదో సంతోషం కలిగింది. నాకు కలిగిన సంతోషాన్ని ఇప్పుడు నా కుటుంబానికి నేను పంచొచ్చా పంచకూడదా అంటే, అవతలి వాళ్ళు నేను చెప్పిన మాటని అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉంటే చెప్పొచ్చండి. కానీ వాళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చారు, మా అబ్బాయే ఉన్నాడు, ఆ అబ్బాయి ఎక్కడి నుంచో బయట నుంచి వాడేదో టెన్షన్లో, కాలేజీకి సంబంధించిన టెన్షన్లో వచ్చాడు. ఇప్పుడు నాకేదో సంతోషం కలిగిందని నా సంతోషాన్ని ఇప్పుడు ఆ పిల్లవాడికి చెప్తే వాడు వినకపోగా కొంచెం విసుగుగా వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రమాదం ఎవరికి జరుగుతుంది? నాకే కదా. ఎందుకు? అతడికి వినగలిగినటువంటి స్థితి ఉందా లేదా అనేటటువంటి పరిస్థితిని అర్థం చేసుకోకుండా నాకు కలిగిన ఆనందము వేరొకరికి చెప్పినప్పుడు వాళ్ళు కూడా సంతోషపడతారనేటటువంటి నా భ్రాంతి నన్ను దుఃఖానికి గురి చేస్తుంది. అయ్యో నాకు ఇంత సంతోషం కలిగిందని చెప్పాను, నా సంతోషానికి కనీసం ఒక చిన్న చిరునవ్వు నవ్వలేదు, పైగా విసిగించకు అన్నాడు. ఇప్పుడు ఇదంతా నాకు దుఃఖమే కదా. భగవంతుడు చూడండి ఎంత జాగ్రత్తలు చెప్తున్నారో. మీకు కలిగిన సంతోషం అందరికీ ఆనందం కలిగిస్తుందని మీరు ఎలా చెప్పగలరు? ఖచ్చితంగా చెప్పలేరు అంటున్నారు. అందుకే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అవతలి వాళ్లకు మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోగలిగిన మానసికమైన స్థితి ఉందనుకుంటేనే మీ సంతోషాన్ని పంచుకోండి. ఇవాళ చాలా మందిని మనం చూస్తూనే ఉంటాం. వాళ్లకు తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తారంటే అవతలి వాళ్ళని మాటల చేత బాధ పెడతారు. కానీ వాళ్ళకు తెలియదు నేను వాళ్ళని బాధ పెట్టానని. నేను ఫలానా గుడికి వెళ్తేనండి ఆ గుడిలో ఉన్న భగవంతుడి వల్ల నాకు ఏ సమస్య రాలేదు అని చెప్తారు. అదే గుడికి చాలా రోజుల నుంచి వెళ్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కష్టాలు చాలా ఉన్నాయి. అంటే భగవంతుడు నన్నైతే అనుగ్రహిస్తాడు, మిమ్మల్ని అనుగ్రహించడా అని కాస్త వాళ్ళని ఎగతాళి చేసినట్టుగా ఈమె మాటలు ఉన్నాయనుకోండి, అప్పుడు అది వాళ్ళకు దుఃఖం ఇస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటారంటే, వాళ్ళు వెళ్ళే భగవత్ స్వరూపంగా ఉన్నటువంటి ఒక గుడికి వెళ్ళి వీళ్ళు నింద చేస్తారు. వాళ్ళకైతేనేమో అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తారా? రోజు వాళ్ళకంటే నేను ఎక్కువ పూజలు చేస్తాను, ఎక్కువ వ్రతాలు చేస్తాను, ఎక్కువ కొబ్బరికాయలు కొడతాను, నా మీద దయలేదా అని. చూడండి, ఇది మనిషి వలన కావచ్చు, లేకపోతే ఒక దేవాలయానికి, అంటే ఒకరి వల్ల నాకు మంచి జరిగిందని చెప్పాను. వాళ్ళంటారు, ఇప్పుడు ఒక అన్నయ్య ఉన్నాడు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారండి. ఒక చెల్లెలు సంతోషాన్ని తట్టుకోలేక అన్నయ్య ప్రేమతో ₹1 పెట్టి ఏదైనా ఒక వస్తువు కొనిచ్చినా పరమ సంతోషం పొందేవాళ్ళు కొందరుంటారు. ఆ సంతోషం కూడా వీళ్ళకి కష్టాన్ని ఇస్తుంది. ఎలా అంటే, అవతలి వాళ్లకు ₹1000 ఇచ్చినా వాళ్ళకి ఏంటి ₹1000 ఇచ్చారు, అందరూ 2000 ఇస్తారు, 10,000 ఇస్తారు, మీరు ఇచ్చారులేండి ఒక ₹1000 అని చెప్పేసి బాధపడే వాళ్ళు ఉంటారు. ఇంకొక చెల్లెలు ₹1 ఇచ్చినా అన్నయ్య ఇచ్చారు అని చెప్పేసి 10 మందికి చెప్పుకుంటుంది. మా అన్నయ్య నన్ను ఇంటికి వెళ్తే ఎంత ప్రేమగా చూసుకుంటారో, వచ్చేటప్పుడు ఏదో ఒకటి ఇవ్వకుండా అన్నయ్య నన్ను పంపించరు అని చెప్పేసి పరమ సంతోషంతో చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ మాట ఆ పక్కనున్నటువంటి ఇంకొక చెల్లెకి తెలిసినప్పుడు, ఆహా అన్నయ్య నాకు తెలియకుండా ఏదో ఇస్తారు, లేకపోతే అన్నయ్య మీద ఇంత ప్రేమ ఎందుకు? చూడండి, ఆ ప్రేమ అనేది తన యొక్క స్వయంగా తన లోపల పుట్టింది. అన్నయ్య మీద తనకున్న వాత్సల్యాన్ని అలా చెప్పుకుంటుంది. కానీ అలా చెప్పుకోవడంలో కూడా తన కష్టాన్ని తీసుకొచ్చిందా లేదా, ఇది అర్థం చేసుకోవాలి. అంటే
అందరి యొక్క మన ప్రవృత్తి ఒకేలాగా ఉండదు అనే విషయాన్ని కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారనమాట. అందుకే సుఖం వచ్చిందని చెప్పి, నాకు ఆనందం వచ్చిందని చెప్పేసి అందరితో పంచుకోవాలి అని కాకుండా, దుఃఖం రాగానే అందరూ కూడా దుఃఖపడాలని కాకుండా, ఎప్పుడూ కూడా మీకొచ్చినటువంటి సుఖ దుఃఖాలు ఏవైతే ఉంటాయో ఇతరులకు కూడా సుఖ దుఃఖాలు వస్తాయి. ప్రతి ఒక్కరికి వచ్చేటటువంటి ఈ సుఖ దుఃఖాలనేవి కృష్ణ పరమాత్మ ఏమన్నారు? ఆగమాపాయినో అనిత్యాహ. ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. వీటి గురించి అని చెప్పేసి నలుగురికి చెప్పుకుంటూ, నలుగురి దగ్గర స్వాంతన పొందుతూ, లేకపోతే మనకు సంతోషం కలిగిందని ఇంకో నలుగురికి దగ్గరికి వెళ్ళి ఆ నలుగురికి చెప్పి, ఇలా మీరు రకరకాలైనటువంటి విషయాలతో మిమ్మల్ని మీరు ఏం చేస్తారు? బిజీగా చేసుకోకండి. మీ జీవితంలో మంచి చెడు అనేటటువంటి విషయాలు మరి కలగూర గంపలాగా అనేకం ఉంటాయండి. మరి వీటన్నింటినీ చెప్పుకుంటూ, నాకు పలానా రోజున ఆనందం కలిగిందని సంతోషపడుతూ, పలానా రోజున దుఃఖం కలిగిందని ఏడుస్తూ, ఎవరైనా నలుగురు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? చిన్నప్పుడు మాకు పలానా టైంలో పలానా కష్టం వచ్చింది, మాకు పలానా వాళ్ళు సహాయం చేసేవాళ్ళు. ఇలా జరిగిపోయినటువంటి విషయాల గురించినటువంటి ఆలోచన నుండి ఇప్పుడు జరగబోయేటటువంటి విషయాలలో వర్తమానంలో మీరేం చేయాలో ఆలోచించండి. పరమాత్మ అదే చెప్తున్నారు. జరిగిపోయిన విషయాల గురించిన చింతన వద్దు, జరగబోయే విషయాల గురించిన చింతన వద్దు. ఈ క్షణంలో భగవంతుడు చెప్పిన విధంగా జీవిస్తున్నారా? మీకున్న సంతోషంతో వేరొకరు నలుగురు కూడా సంతోషంగా ఉండడానికి మీరేదైనా చెయ్యండి. ఇక్కడ పరమాత్మ ఏమంటారంటే, ఇప్పుడు అందుకే కదండి మనమందరం ఏం చేస్తాం, మనకేదైనా సంతోషం కలిగినప్పుడు వెళ్ళి ఒక స్వీట్ ఇస్తాం అందరికి. ఆ స్వీట్తో సరిపెడితే ఇంక సంతోషంగా వెనక్కి రావచ్చు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం, నా యొక్క సంతోషానికి కారణం ఫలానా అని చెప్పేసి చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరైనా బాధపడతారు. మీ యొక్క సంతోషం వేరొకరికి దుఃఖాన్ని కలిగించేలాగా ఉంది అంటే మాత్రం అది మీకేమవుతుంది? చాలా ప్రమాదం అవుతుంది. అందుకే భగవంతుడు ఎన్ని శాస్త్రాలు తెలుసుకున్నా దుఃఖమునందు కృంగిపోమాకండి, సుఖమునందు పొంగిపోమాకండి. ఇవి రెండూ కూడా మీ జీవితంలో వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యాన్ని రమణ మహర్షి సద్దర్శనం అనేటటువంటి గ్రంథం స్వయంగానండి రమణుల దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఏవో ఒక 40 శ్లోకాలు రాసి వాటి యొక్క వివరణ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి రమణులకు ఇచ్చారంట. ఇప్పుడు రమణులు ఆ పుస్తకం చూసి అంటే తప్పులు సరిచేయమని ఇచ్చారనమాట. ఇస్తే రమణులు ఆ విషయాన్ని చూసి దాని గురించి ఏం మాట్లాడట్లేదట. అప్పుడు వేరొకరు అంటే రమణులకు దగ్గరగా ఉండేటటువంటి సూరి నాగమ్మ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకాన్ని సరిచేశారా రమణ అంటే, అది సరిచేయడం కంటే నేను రాయటమే మంచిది అంటే అన్ని తప్పులు ఉన్నాయట. అన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి దానికంటే నేనే రాస్తానని చెప్పేసి రమణులే స్వయంగా 40 శ్లోకాలలో భగవద్గీతలో చెప్పబడినటువంటి సత్యాలన్నింటినీ కూడా చాలా క్లుప్తంగా అందరికీ అర్థమయ్యేలాగా తొందరగా తన లోపలికి ప్రవేశాన్ని పొందడానికి ఏ విధమైన విచారణ జ్ఞానం ఉంటే మనం భగవంతుడిని లోపట అంటే దేహం లోపట చూడగలుగుతామో అటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారనమాట. ఇవాళ మనం 13 అయిపోయాయండి. అప్పుడొకసారి చెప్పి ఇప్పుడు ఇది 14వ శ్లోకం అనమాట. ఇక్కడ రమణులు చెప్పే మాట, ఎవరు చెప్పినా ఉన్నది ఒక్కటే సత్యం. అది ఏంటి? ఉన్నదంతా సచ్చిదానందమే. ఆ సచ్చిదానందాన్ని తెలుసుకోవడానికి పలువురు చెప్పినటువంటి మాటలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట నచ్చుతుందండి. ఇప్పుడు ఒక సినిమాను 100 మంది చూస్తే 100 మంది కూడా మరి 100 రకాల అభిప్రాయాలు వ్యక్తపరిచినట్టుగా ఒక్కరికి భగవద్గీతలో చెప్పబడిన విషయం మనసుకు అంటుకుంటుంది, హత్తుకుంటుందండి. తర్వాత కొంతమందికి భాగవతంలో చెప్పబడిన ఒక కథ ద్వారా చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో జరిగిన సంఘటన చెప్తున్నప్పుడు వాళ్ళ యొక్క మనసు ఏం చేస్తుందంటే స్వాంతన పొందుతుంది. ఎవరి మనసు ఎక్కడ స్వాంతన పొందుతుందో తెలియదు కాబట్టి మనం పలు గ్రంథాల యొక్క విచారణను చేస్తామన్నమాట. అందుకని ఇక్కడ చెప్పాడనమాట, రమణులు ఏమన్నారంటే,
నిద్రా న విద్య, గ్రహణం న విద్య, గృహ్ణాతి కించిన్న యథార్థ బోధే అన్నాడు. అంటే నిజంగా బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? బ్రహ్మజ్ఞాన విషయంలో నిద్ర అనేది సరైనటువంటి జ్ఞానం కాదు. నిద్ర అంటే ఇక్కడ ఏం చెప్పారు? ఏదో మనం అలసిపోతే పడుకునేటటువంటి నిద్ర కాదండి. మన ఇప్పుడు నిద్రపోతే కూడా ఏం జరుగుతుంది? నిద్ర అనే పదం వాడటంలో ఇక్కడ ఒక మాట కూడా చెప్పారు. మనం సుషుప్తిలోకి వెళ్ళిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మనసు ఏమవుతుంది? శూన్యంగా మారుతుంది. అంటే మనసు కూడా వెళ్ళి ఎక్కడుంటుంది? ఆత్మలోకి వెళ్ళిపోతుంది కదండి. వెళ్ళిపోయిన తర్వాత దానికి ఏ ఆలోచన ఉండదు. ఆలోచనలు లేనటువంటి స్థితి. అంటే మనమందరం ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాం? ఆలోచనలు లేని స్థితి పొందుతున్నాం కదా అని చెప్పేసి మనం పొద్దున్నే లేవగానే బ్రహ్మజ్ఞానంతో మనమందరము ఉన్నామా? లేదు. పొద్దున మళ్ళీ నిద్ర లేవగానే మళ్ళీ దేహ సంబంధమైన విషయాలన్నీ తలుచుకుంటూ ఇక నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి అని చెప్పేసి రకరకాల విషయాల గురించిన ఆలోచన ఉంటుంది. అది కాదు. ఇక్కడ ఆయన ఏమంటున్నారు? మనస్సులో ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా చేయాలి. ఇప్పుడు ఆలోచన లేకుండా చేయడం అంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఒక సంఘటన జరుగుతుందండి. ఎవరో ఒక ప్రవచనం చెప్తున్నప్పుడు మనం వింటున్నప్పుడు విన్నది విన్నట్టుగా వినటం కాకుండా సొంత అభిప్రాయాన్ని జోడించటం. అంటే మనసు ఏం చేస్తుంది? రకరకాలైన ఆలోచనలు. ఒక నలుగురు కూర్చొని మాట్లాడుతున్నారు, అక్కడ మనం వెళ్ళి కూర్చున్నాం. అక్కడ మనం ఏం చేస్తాం? అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు మనం ఏం చేస్తామంటే కొత్తగా ఇంకో 4 మాటలు కలుపుతాం. ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు. ఇక్కడ మీరు అనుకునేటటువంటి బ్రహ్మజ్ఞానంలో ఇది మనస్సును శూన్యం చేయడం అంటున్నారు. అంటే మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా అలా ఉండిపోవడం, జరుగుతున్న దానిని అలా చూడడం. సినిమా చూస్తున్నాం అనుకోండి, సినిమాలో మనం ఏమనుకున్నా అనుకోకపోయినా సినిమాలో జరిగే సంఘటన మనం ఏమైనా మార్చగలుగుతామా? మార్చలేము. కాబట్టి ఇక్కడ పరమాత్మ కూడా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనను కూడా మీరు అలా చూస్తూ ఉండటం నేర్చుకోండి. అంటే మీ జీవితంలో సుఖాలు వచ్చాయి, అబ్బా నా అంత గొప్పవాడు అని చెప్పేసి అహంకరించకండి. దుఃఖాలు వచ్చాయి, నా అంత దుఃఖం ఎవరికి రాకూడదని చెప్పేసి దుఃఖపడకుండా ఉండండి. అలా జరుగుతున్న విషయాలు, ఈశ్వరుడు మీకు సుఖాలిస్తున్నాడా దుఃఖాలిస్తున్నాడా అని చెప్పి సుఖముల యందు పొంగిపోకుండా దుఃఖముల యందు కృంగిపోకుండా అలా వస్తున్నటువంటి ప్రతి సంఘటనకు కూడా మీరేం చేస్తూ ఉండాలి? తితీక్ష, ఓర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కేవలం దుఃఖాలకు మాత్రమే ఓర్చుకోమని చెప్పాడా కృష్ణ పరమాత్మ? ఇక్కడ మనకు 2వ అధ్యాయంలో 14వ శ్లోకంలో ఏమన్నారు? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. మరి కేవలం దుఃఖాన్ని మాత్రమే ఓర్చుకోండి. అవతలి వాళ్ళు మిమ్మల్ని తిట్టారు, ఓర్చుకోండి అని చెప్పేసి చెప్పారా? అవతలి వాళ్ళు పొగుడుతున్నారు, సైలెంట్గా ఉండండి. అవతలి వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు, సైలెంట్గా ఉండండి. ఏ ఆలోచన చెయ్యకండి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక ఇంట్లో పనిచేసేటటువంటి వ్యక్తి అనమాట. ఆ ఇంటి ఆవిడ రోజు కూడా అతనికి ప్రేమగా మంచి రోజు వాళ్ళు ఏం తింటారో పనివాడికి కూడా అలాంటి రోజు వాళ్ళు తినేటటువంటి పదార్థాన్నే పెడతారు. అందులో పని చేసేవాడు అని చెప్పేసి ఏ విధంగా తక్కువ చేసి చూడటం తెలియదు. ఇలా రోజు కూడా పెడుతూ ఉందన్నమాట. ఒక 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. వీళ్ళు మంచి చక్కగా చూసుకుంటారు, ఒక కొడుకులాగా చూసుకుంటారు. ఒకరోజు తనకేదో చిరాకుగా ఉండి తింటావు కానీ పని చేయడంలో కాస్త తెలివితేటలు వాడవా అని చెప్పేసి ఒక మాట అంటుందండి. ఇప్పుడు చూడండి, ఆయన అన్ని రోజుల పాటు మా అమ్మగారు దేవత తల్లిలాగా చూసుకుంటారని చెప్పినటువంటి ఆయన ఇప్పుడు ఆ మాట వినగానే వెంటనే తనలో మార్పు వస్తుంది. ఎన్ని రోజుల నుంచి నన్ను బాగా చూసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను, నేను సరిగా పని చేయట్లేదని నన్ను తిట్టాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నారో, ఇవాళ అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి తిట్టేశారని ఇన్ని రోజులు ప్రేమగా తల్లి అన్నటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? ఇవాళ తన యొక్క అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాడు. భగవంతుడు అంటారు, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రోజు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. రోజు ఎందుకు చెప్పుకోవాలంటే, మన యొక్క రుణానుబంధం ఉన్నంత వరకే. నువ్వు ఆ ఇంట్లో 10 ఏళ్ళు ఉండాలి,
నువ్వు ఆ చిన్న మాటతో బయటికి వెళ్ళిపోయే సందర్భం ఎందుకొచ్చిందంటే, అక్కడ నీ యొక్క రుణానుబంధం తీరిపోయింది కాబట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపో. నేను సరిగా చెయ్యట్లేదు, మా ఇంటి ఓనర్ గారిని నేను తృప్తిపరచలేకపోతున్నానని చెప్పేసి నువ్వు వెళ్ళిపోవచ్చు అంతే. అంతేకాని దానికి సంబంధించి నువ్వు చిలవలు పలవలుగా రకరకాల విషయాల గురించిన ఆలోచన నీకు అనవసరం అంటారు. ఓర్చుకోవడం అంటే ఇదేనండి. అంతేగాని వీళ్ళు ఆ వ్యక్తిని వదిలించుకోవాలంటే వాళ్ళు కూడా చెయ్యొచ్చు. మా ఇంట్లో 10 ఏళ్ళు చేసినట్టుగా చేసి, మరి మా ఇంట్లో గాజులు దొంగతనం చేశాడనో, ఇంకేదో దొంగతనం చేశారనో అనొచ్చు. నువ్వు బాగానే తింటావు, మేము బాగానే చూసుకుంటాం గదా! మరి నువ్వెందుకు సరిగా పని చెయ్యట్లేదు అని చెప్పేసి ఒక మాట అంటే, ఇప్పుడు ఆ మాటతో మనమేం చేస్తామంటే చిలవలు పలవలు చేసి వెళ్ళిపోతాం. మనమే ఆ పొజిషన్‌లో ఉన్నాం. అంటే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు? మీకు ఏదైతే ఒక సంఘటన జరుగుతుందో, ఇప్పుడు దుఃఖం ఎందుకొస్తుందండి మనకి? సుఖం ఎందుకొస్తుంది? మనం బాగా బాధపడుతున్న టైంలో ఎవరో వచ్చి, నువ్వు సంతోషంగా ఉండడానికి కావలసిన ఒక మాట చెప్పారనుకోండి. అప్పటి వరకు ఉన్న దుఃఖమంతా కూడా వాళ్ళ ద్వారా పోయింది. ఇప్పుడు వెంటనే వాళ్ళనేం చేస్తామంటే తల మీద పెట్టుకుంటాం. అబ్బా! మీరు చేయబట్టే మాకిప్పటి వరకు మా ఇంట్లో ఉన్న కష్టాలన్నీ పోయాయి అంటాం. భగవంతుడంటారు, మీరు చేసినటువంటి కర్మల ఫలితమే. మీరు మంచి చేస్తే, ఇవాళ మంచి పదార్థం వండుకున్నారు, మంచి పదార్థం తింటారు. మీకు ఏదో చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు ఏదో చెయ్యాలనిపించక చేసుకున్నారు. ఇప్పుడు ఆ పదార్థం రుచిగా ఉండదు. అంటే మీరు ఏం వండుకుంటారో అదే తింటారు. మీరు ఇతరులకు మంచి చేశారనుకోండి, మీకు 10 మంది నుంచి కూడా పొగడ్తలుంటాయి. మీరెప్పుడూ అవతలి వాళ్ళ యొక్క ఆనందాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారనుకోండి, మీకేమొస్తాయి? అవతలి వాళ్ళ నుంచి ఎత్తి పొడుపు మాటలొస్తాయి. మీరు దుఃఖపడేలాగా, మీరు కష్టంలో ఉన్నప్పుడు మీకు సహాయం అందకుండా ఉంటుంది. అంటే మీరు చేసుకున్న కర్మలలో ఉన్న మంచి చెడే గదా మీ సుఖము, మీ దుఃఖము. ప్రత్యేకంగా ఒక మనిషి మీద ప్రత్యేకమైన ప్రేమెందుకు? ఒకరి మీద దుఃఖమెందుకు? నన్ను తిట్టారు అని ఒకరి మీద దుఃఖమొద్దు. ఒకరు పొగిడారు అని చెప్పేసి మీరు వాళ్ళ మీద ఎక్కువగా అభిమానమొద్దు. అందరిలో ఎవరిని చూడమంటున్నారు పరమాత్మ? భగవంతుణ్ణి చూడండి. నన్ను తిడుతుందెవరు? భగవంతుడు. నన్ను పొగుడుతున్నదెవరు? భగవంతుడు. అందరిలో భగవంతుణ్ణి చూస్తే ఒక వ్యక్తి మీద ప్రత్యేకమైన ప్రేమ లేదు, ప్రత్యేకమైన ద్వేషము లేదు. అంతటా ఉన్న భగవత్తత్వాన్ని దర్శనం చెయ్యాలి అంటే ఆయన ఏమంటున్నారు? మీరందరూ తెలుసుకునేటటువంటి జ్ఞానము, బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటున్నారంటే మరి నాకేం తెలియాలి? నేను ఈ దేహ సంబంధమైన విషయాలకు ఏం కాకూడదు? ఎడిక్ట్ కాకూడదు. అంటే వాటి చేత తాదాత్మ్యత పొందకూడదు అనే సత్యాన్ని ఇక్కడ రమణులు చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారు? నిద్రాన విద్య అంటే ఇది మనస్సును శూన్యం చేయడం కాదు. ఇంకా ఏమంటున్నారు? గ్రహించేటటువంటి వస్తువు కూడా కాదు. గ్రహణం న నిద్ర అంటే ఒక గ్రహించటం, ఏదో చూడటం, తెలుసుకోవడం అనేటటువంటి విషయాలు కాదు. గ్రహించటం కూడా విద్య కాదు. మరి ఏంటి అంటే ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. గృహ్ణాతి, గ్రహించటం ఏదైతే ఉందో, తెలుసుకోవటం ఏదైతే ఉందో, కించిన్ అంటే ఏ చిన్నదానిని మీరు తెలుసుకుంటున్నారు అంటే, ఇప్పుడు మీ ఇంట్లో బంగారపు నిధి ఉందన్నారండి. ఇప్పుడు ఆ బంగారపు నిధిని మీరేం చేస్తారు? కొద్ది రోజుల పాటు ఆ నిధి కోసం అని చెప్పి ఆ బావిని తవ్వారు, అందులో నిధి వచ్చింది. అంటే ఇలా మీరు తెలుసుకునేటటువంటి వస్తువు, దాన్ని మీరు చూడటం, దాన్ని అనుభవించటం కాదు. అంటే అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటిలో కూడా మీరు కొత్తగా అనుభూతి పొందేదేమీ లేదు. యథార్థ విద్య, యథార్థ బోధ, బ్రహ్మజ్ఞానంలో ఇక్కడ రమణులు మనందరికీ కూడా సత్యబోధ చేస్తున్నారు. ఏమంటున్నారు ఆయన అనంటే, ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారు? నిద్ర పదార్థ గ్రహణేతర స్యాత్ అంటే ఇక్కడ మీరు మనస్సును శూన్యం చేయటం అని, తర్వాత ఇంకా ఏం చెప్పుకుంటున్నారు? ఏదో ఒక వస్తువును గ్రహించటం జరుగుతుందని. గురువుగారు మీరందరూ కూడా ఆత్మజ్ఞానం తెలుసుకోండి అని చెప్పేసి చెప్తున్నప్పుడు, నేను పలానా వస్తువు గురించి తెలుసుకున్నానండి అని చెప్పేసి అనటానికి ఏమీ లేదు. మరి వీటన్నింటికంటే కూడా భిన్నంగా ఉంటుంది. భిన్నంగా ఉండడము అంటే మనస్సులో ఏ ఆలోచన లేకుండా ఉండడం. అంటే ఇప్పుడు ఒకరు తిడుతున్నారండి. ఇప్పుడు నన్ను ఒకరు తిడుతున్నప్పుడు, పలానా వ్యక్తి నన్ను తిడుతున్నారు అన్నప్పుడు అక్కడ ఏం కనపడుతున్నాయి?
నామరూపాలు, జగద్రూపాలు ఏవైనటువంటి నామరూపాలు మనల్ని ఏం చేస్తున్నాయి? విశేషణంగా కనపడుతున్నాయి. ఇవి గొప్పగా కనపడుతున్నాయి. పలానా కులానికి చెందినటువంటి పలానా వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు పలానా వ్యక్తి నన్ను పొగిడాడు, నన్ను సంతోషపెట్టాడు. ఇప్పుడు ఈ పలానా అనేటటువంటి వస్తువు ఏంటి? ఇది బ్రహ్మజ్ఞానం కాదు. ఇది పలానా, ఇది పలానా. పృథగ్వేనతు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ అంటాడు. వేత్తి సర్వేషు భూతేషు. ఇది కుక్క, ఇది పాము, ఇది పిల్లి, తర్వాత వీళ్ళు ఈ కులానికి చెందిన వాళ్ళు, వీళ్ళు పలానా అని చెప్పేసి కాదు. అందరిలో ఏమంటారు? సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అంటారు కృష్ణ పరమాత్మ. అంటే సమస్త ప్రాణులు విడిబడినట్టుగా ఉన్నాయి, కానీ ఏకస్వరూపంగా ఉన్న పరమాత్మ చైతన్యాన్ని దర్శించడమే ఇక్కడ మీరు తెలుసుకోవాలి. అందుకే చిదేవ విద్య విలసత్య శూన్యం అంటారు. అంటే ఏంటి? పరిపూర్ణమైనటువంటిదే చైతన్యము. ఈ చైతన్యము ప్రకాశవంతంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా బాగా అర్థం కావాలంటండి, ఒక చోట నాటకం జరుగుతుంది. ఒక 1000 మంది అక్కడ ఉన్నారండి. 1000 మంది ఆ నాటకంలో పాలు పంచుకుంటున్నారు. నాటకం వేయడానికి అక్కడ ఒక 20 మంది ఉన్నారు. అక్కడ నాటకం వేయడానికి వేసిన స్టేజీ కూడా చాలా గొప్పగా అలంకరించబడి ఉంది. ఇన్ని ఉన్నాయి. మరి అక్కడ నాటకం కూడా జరిగిందండి. నాటకాన్ని అందరూ చూశారు. ఇప్పుడు ఎవరిని పొగుడుతారు చెప్పండి? నాటకం ఎవరైతే వేశారో వాళ్ళని అందరూ పొగుడుతారు. చాలా బాగా నటించారు అని చెప్పి చూసిన వాళ్ళందరూ అంటారు. అక్కడ ఉన్నటువంటి నటీనటులు అంటారు, ప్రజలందరి యొక్క ఆదరణే ఇవాళ మేము నాటకాన్ని ప్రదర్శించడానికి కావలసిన ప్రోత్సాహం జరిగిందని వాళ్ళేమో ప్రేక్షకులను పొగుడుతున్నారు. ప్రేక్షకులేమో నటీనటులను పొగుడుతున్నారు. ఇంత నాటకం చూడబడుతుంది అంటే ఆ నాటకానికి మూలమైన వస్తువు ఒకటి ఉందని ఎవరూ గ్రహించట్లేదు. మనం కూడా గ్రహించట్లేదండి. ఒక్క జీవన్ముక్తులైన వాళ్లే గ్రహిస్తున్నారు. ఇప్పుడు ఏముంది అక్కడ గ్రహించడానికంటే? ఒక పెద్ద లైటు పెట్టి ఆ లైటు యొక్క ప్రకాశంలో ఇక్కడ ఇంత నాటకం వేయబడింది. ఇదంతా కూడా వీళ్ళందరూ చూశారు. అంటే అందరూ ఆ నాటకాన్ని చూడటానికి, నటించడానికి ఏది ఆధారంగా ఉంది? అక్కడ ఉన్నటువంటి దీపపు శక్తి. ఇప్పుడు ఆ దీపపు శక్తి, ఇప్పుడు ఒక నాటకం వేయాలంటే ఒక్క దీపం కావాలంటే 1 కోటి రూపాయలు పెట్టి కొనాలన్నారనుకోండి. ఇప్పుడు నాటకం వేశారు. ఇప్పుడు నాటకంలో ఉన్నటువంటి నటీనటులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరికంటే కూడా అందరి యొక్క ఆకర్షణ దేని మీద పోతుంది? ఈ లైట్ నట 1 కోటి రూపాయలు పెట్టి కొన్నారట. ఈ లైటే లేకపోతే ఇంత నాటకం జరిగి ఉండేది కాదు అని మనం ఏం చేసేవాళ్ళం? ఆ లైట్ గురించినటువంటి ప్రత్యేకంగా అందరూ మాట్లాడుకునేవాళ్ళు. నేను నాటకంలో ఇంత గొప్పగా నటించడానికి ఈ లైట్ లేకపోతే నా వల్ల కాదు, ఇది నేను చెయ్యలేకపోయేవారిని అని చెప్పేసి అనుకుంటారు. అంటే ఒక లైట్ చీకట్లో నాటకం వేశారు. మరి ఆ నాటకాన్ని ఎవరు చూస్తారు? వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు, అక్కడ చూసే వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కానీ లైట్ ఏం చేసింది? అందరూ అన్నింటినీ గ్రహించేలాగా చేసింది. ఇవాళ భగవంతుడు కూడా అంతే. మనకన్నీ ఏర్పాటు చేశారు. ఏం చేశారు? పగలు సూర్యుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనకు చక్కటి ప్రకాశాన్ని ఇస్తూ ఉన్నారు. అందుకే ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోదియ స్వక్రియార్థేషు వర్తంత సూర్యాలోకం యథా జనాః. మన శరీరము, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ పనిచేయడానికి ఆత్మశక్తి ఉంది. కాబట్టి మనకు ఆ శక్తి గురించి ఆలోచన లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఇలాంటి విషయాల గురించే తప్ప అసలు ఈ శరీరంలో ఉండి ఈ శరీరంతో ఇన్ని పనులు చేయించేటటువంటి ఆయన్ని మనం ఎవరు తెలుసుకుంటున్నాం? ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోదియ. దేహ సంబంధమైన విషయాలతోనే మనం ఏం చేస్తున్నాం? తలమునకలై పని చేస్తున్నాం. కానీ లోపటున్న ఆత్మశక్తి నేను ఇప్పుడు బయట ఇన్ని విషయాలు చూస్తున్నాను, ఎలా చూడగలుగుతున్నాను? లోపట ఉన్న ఆత్మశక్తి నా కన్ను ద్వారా ఇన్ని రకాల విషయాలను చూస్తుంది అన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? నేను లోపటున్న బ్రహ్మమును గుర్తించినట్టు నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడటానికి ఎవరి శక్తినిస్తే నేను మాట్లాడుతున్నాను? ఇప్పుడు దీన్ని ఆలోచించాలి. ఇప్పుడు మనం బ్రహ్మజ్ఞానాన్ని అధ్యయనం చేస్తున్నామంటే
మీరు ఈ శరీరంతో చేసే కర్మలన్నింటికీ శక్తినిచ్చేది ఎవరు? ఇంకా బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు మన ఇంట్లో మీటర్‌లో పవర్ ఉంటుంది కదండీ! విద్యుత్ ఉంటుంది కదా! రకరకాలైనటువంటి వస్తువులు పెట్టుకున్నాం. ఏమేం పెట్టుకున్నాం? లైటు, ఫ్రిడ్జ్, ఫ్యాన్, ఏసీ, టీవీ, ఇంకా ఇలా రకరకాల వస్తువులు పెట్టుకున్నాం. మరి ఇన్ని వస్తువులు అక్కడ మీటర్‌లోకి గనక మెయిన్‌లోకి పవర్ రాలేదనుకోండి, ఇన్ని వస్తువుల్ని మనం ఏం చేస్తాం? ఈ వస్తువులన్నీ కూడా పని చేయకుండా పోతాయి. వాటికి పని చెయ్యగలిగిన శక్తి ఎప్పుడొస్తుంది? మరి మన ఇంట్లోకి మెయిన్‌లోకి కనెక్షన్ వస్తే అప్పుడేమవుతుంది? ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పనిచేస్తాయి. కానీ ఆ ఇంట్లోకి విద్యుత్ ఉన్నంత సేపు కూడా మనకు ఆ విద్యుత్ గురించిన ఆలోచన రాదండి. ఫ్యాన్ వేసుకుంటాం, హాయిగా చల్లగా ఉంటాం. ఫ్రిడ్జ్‌లో రకరకాల చల్లటి పదార్థాలు పెట్టుకుంటాం. టీవీ నడుస్తుంది, ఏసీ నడుస్తుంది. అన్ని రకాలైనటువంటి విద్యుత్తుకు సంబంధించిన పరికరాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నా మరి పని చెయ్యనటువంటి స్థితి ఎప్పుడు అంటే, ఎక్కడో ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయినప్పుడు ఏ ఇంట్లోకి కూడా పవరు రాలేదండి. మరి ఇప్పుడు పవర్ రానప్పుడు ఏమంటాం? దాని గురించి ఆలోచిస్తాం. అంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పని చేయకుండా పోయినప్పుడే ఆ పవర్ గురించి ఆలోచిస్తున్నాం కానీ, అంటే మనం చనిపోయిన తర్వాత, అయ్యో! నేను ఈ శరీరంతో ఉన్నన్ని రోజులు నేను లోపటున్న భగవత్ శక్తిని తెలుసుకోలేకపోయాను. మరి భగవంతుడు నన్ను ఎన్నో రకాలుగా సాధన చేసుకోవడానికి కాస్త సంపద ఇచ్చారు. ఆనుకూల్యమైనటువంటి కుటుంబాన్నిచ్చారు. జ్ఞానాన్ని బోధించగలిగినటువంటి సద్గురువులను ప్రసాదించారు. ఇవన్నీ నేను సద్వినియోగం చేసుకోలేకపోయానని, అక్కడ మన ఇంట్లో పవర్ కనెక్షన్ పోయింది అన్న తర్వాత మరి ఇన్ని వస్తువుల వల్ల ప్రయోజనం లేనట్టు, అంటే ఆల్మోస్ట్ ఈ దీపాలు ఏవైతే వస్తువులున్నాయో అవన్నీ పనిచేయవు గదండీ! మన శరీరంలో ఉన్న భగవత్ శక్తి కూడా బయటికెళ్ళిపోయిన తర్వాత, అయ్యో! నేనేం చెయ్యాలి అంటే ఏం జేస్తాం? ఈ శరీరంతో నాకు పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనం ఏం జేస్తున్నాం? ఎన్నో రకాలైనటువంటి విషయాలు. కాసేపు టైం దొరికిందంటే సెల్ ఫోన్‌తో, లేకపోతే టీవీనో, లేకపోతే పక్కింటి వాళ్ళకెళ్ళి ముచ్చట్లో, బంధువులతో కాలక్షేపమో, పండుగలో, తర్వాత ఏదో ఒకటి అశుభ కార్యాలలో బిజీగా ఉంటున్నాం కానీ, మరి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మశక్తి గురించి ఆలోచిస్తున్నారా? దీపం యొక్క విలువ పెరిగితే తప్ప అక్కడున్న వాళ్ళందరూ ఆ నాటకంలో దీపపు శక్తిని గుర్తించనట్టు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ, కరెంటు వస్తువులన్నీ పనిచేయనప్పుడు ఆ పవర్ గురించి ఆలోచించినట్టు, మనం కూడా ఈ శరీరం చూడండి అవన్నీ కూడా సరిచేసుకోవచ్చు. కానీ ఈ శరీరం పడిపోయిన తర్వాత కొన్ని కోట్ల జన్మలలో ప్రయత్నం చేస్తే ఈశ్వరుడు మనకు మానవ శరీరాన్ని ఇచ్చారు. అందులో బుద్ధి చైతన్యాన్ని పెట్టారు. అనిత్య వస్తువుల యొక్క వివేకాన్ని తెలుసుకోగలిగినటువంటి మరి సుసంపన్నమైనటువంటి మరి జ్ఞానాన్ని మనకు కృష్ణ పరమాత్మ అందిస్తే, ఆ జ్ఞానాన్నంతా కూడా అనుభవించాలి. ఆ చెప్పబడిన జ్ఞానాన్నంతా కూడా తెలుసుకొని మరి ఎవరు ఆచరణలోకి పెట్టుకుంటారంటే, అసలు ఈ శరీరం దేని వల్ల చూడండి మనం అన్ని వస్తువుల గురించిన పరిశోధన చేస్తాం. ఒక టీవీ పనిచేస్తుందంటే కొంతమంది ఉంటారు. అసలు ఈ టీవీ ఎలా పనిచేస్తుంది? దీంట్లో వాడిన మెటీరియల్ ఏంటి? ఒక కారు పనిచేస్తుందంటే కారులో ఉన్నటువంటి ఏ వస్తువు ఆధారంగా ఈ కారు పనిచేస్తుందని నశించిపోయే వస్తువులు ఎలా పనిచేస్తున్నాయని తెలుసుకుంటున్నాం కానీ, మరి ఈ జగత్తులో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి మాత్రం మనం ఏం చేస్తున్నామంటే ప్రయత్నం చేయట్లేదు. ఎప్పుడైనా మనం ఉదయం లేవగానే ఈశ్వరా ఈ శరీరంలో మీరు శక్తిని ఇవ్వటం వల్లే నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నానని లోపట ఉన్న ఆత్మశక్తి పట్ల మన యొక్క ఆలోచనలు మల్లుతున్నాయా? దీని గురించి ఆలోచించాలి. నేను చూడడానికి మూలమెవరు? నేను వినడానికి మూలమెవరు? ఇప్పుడు చెవికి వినికిడి శక్తి పోయిందనుకోండి, వెంటనే ఏం చేస్తాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ వినికిడికి సంబంధించిన మిషన్ పెట్టుకుంటాం. అంటే మనం తాత్కాలికమైనటువంటి రెమెడీలు వెతుకుతున్నాం తప్ప, శాశ్వతంగా నేనసలు ఇన్ని రోజులు మిషన్ పెట్టుకోకుండానే నాకు చెవికి వినగలిగిన శక్తి ఎలా వచ్చింది? ఆ శక్తిని ఎవరిచ్చారు? అని చెప్పేసి మనం ఏం చేయాలి? లోపట ఉన్న ఆత్మశక్తిని విచారణ చేయాలి. అంతే కదండి! ఇక్కడ రమణులు అదే అంటున్నారు. మీరు కంటికి కనబడుతున్న విషయాలన్నింటినీ కూడా మీరు గ్రహిస్తూ, ఇది నేను చూడటం, ఇది నేను చూడట్లేదు, నేను ఇది గ్రహిస్తున్నాను, గ్రహించట్లేదని చెప్పేసి రకరకాల విషయాల గురించి ఆలోచిస్తున్నారు కానీ, చైతన్యవంతమైనటువంటి, ప్రకాశవంతమైనటువంటి,
పూర్ణమైనటువంటి ఆత్మశక్తిని తెలుసుకున్నప్పుడు నేను ఈ శరీరం కాదు, ఈ శరీరం నందు ఉన్నటువంటి సచ్చిదానందమే నేను అని చెప్పేసి తెలుసుకోగలిగినటువంటి పరిణితిని మనం సంపాదించుకోవాలి. అందుకే అజ్ఞానజన్య కృష్ణ పరమాత్మ రమణ మహర్షి చెప్తున్నారనమాట. అజ్ఞానజన్య అధ్యాస నివృత్తి అంటే ఏంటి? ఇక్కడ అజ్ఞానజన్య అంటే అజ్ఞానముతో పుట్టినటువంటి, అధ్యాస అంటే అజ్ఞానంతో పుట్టినటువంటి నేనే ఈ దేహము అనేటటువంటి భావనను విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరూ కూడా చెయ్యాలంటున్నారు. అంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నారు ఏంటి? అజ్ఞానం వల్ల పుట్టినటువంటి మాయను ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాన సాధన చేత, విచారణ చేత నేను ఈ దేహం కాదు, దేహములో ఉన్నటువంటి చైతన్యవంతమైన, ప్రకాశవంతమైన, పూర్ణమైనటువంటి స్వరూపమే, బ్రహ్మస్వరూపమే నేను అని చెప్పేసి గుర్తుంచుకొని ప్రతి క్షణం ఆ లోపట ఉన్నటువంటి శక్తిని పొందేటటువంటి ప్రయత్నంగా చెయ్యాలి. అందుకే ఏ వస్తువును చూసినా ఆ వస్తువుకు సంబంధించి ఏముంటుంది అనంటే ఖచ్చితంగా దాని యందు సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఒక యాపిల్ ఉందండి, నీకు ఆకలిగా ఉన్నప్పుడు అది సుఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆ యాపిల్స్ బాగున్నాయని చెప్పేసి 2 తిన్నారు, 3వ యాపిల్ తినేటప్పుడు అది దుఃఖాన్ని ఇస్తుందా లేదా? అంటే కంటికి కనపడుతున్న యదృశ్యం తన్నశ్యం, కనపడుతున్న ప్రతి విషయాలలో దుఃఖం ఉంది. మనం చూడండి, జీవితంలో ఏ వస్తువునైనా అనుభవిస్తుంటే ఎంత ఎక్కువ ఆనందం అనుభవిస్తాము దేని నుంచైనా. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇడ్లీ వండుకున్నానండి. ఇడ్లీ వండుకోవడానికి నేను ఎంత శ్రమ పడవలసి ఉంటుంది. ఇంత శ్రమ నేను తినేటప్పుడు ఒక 10 నిమిషాల పాటు ఇడ్లీ తింటున్నానని చెప్పేసి కాస్త అనుభవిస్తాం సుఖాన్ని. ఎంత సుఖం అనుభవించారు మీరు? కష్టపడినటువంటి కష్టం కంటే మీరు ఇడ్లీ తింటున్నప్పుడు పొందిన ఆనందం ఎక్కువగా ఉందా? బిందు మాత్రేన సుఖం దుఃఖం పర్వతమేవచ అంటున్నారు. బిందు అంత సుఖం కోసం పర్వతం అంత దుఃఖాన్ని తెచ్చుకుంటాం. ఒక ఖరీదైనటువంటి కారు కొనుక్కోవడానికి ఎన్ని రోజుల పాటు మనం డబ్బు సంపాదించడంలో, మరి ఎన్ని రకాల విషయాలలో త్యాగాలు చేసాం. కొన్ని పండుగలు చేసుకోలేదు, కొన్ని రకాలైనటువంటి ఫంక్షన్లకు వెళ్ళలేదు, తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళలేదు. కారు కొనుక్కోవాలి, చక్కటి కారు కొనుక్కోవాలంటే మరి జరిగేటటువంటి డబ్బుతో జరిగే వ్యవహారాలన్నీ వాయిదా వేసుకొని మనం ఏం చేసాం? చక్కటి కారు కొను. ఇలా దేహ సంబంధమైన విషయాలలో మీరు అనుభవించే సుఖం ఎక్కువగా ఉందా, దుఃఖం ఎక్కువగా ఉందా? విచారణ చెయ్యండి. విచారణ లేకుండా ఏది కూడా పొందలేరంటున్నారు రమణ మహర్షి. అందుకే వీటన్నింటికి భిన్నము. మీరు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నారంటే నేను ఒక వస్తువును చూస్తున్నాను, ఈ వస్తువు నుంచి గ్రహిస్తున్నాను. ఏం గ్రహిస్తావు? సత్య వస్తువును గ్రహించటమే బ్రహ్మజ్ఞానం అంటారు రమణ. కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్తారు. ఈ దేహమునందుకు కంటికి కనపడుతున్న నామరూపాలను చూసి పలానావాడు మంచివాడు, పలానావాడు చెడ్డవాడు అంటున్నారు కదా. మరి ఆ చెడ్డ మంచి లక్షణాలతో కూడినటువంటి వ్యక్తులు నడుస్తున్నారంటే నడవడానికి మూలమైనటువంటి ఆ శక్తిని కనుక్కోండి అంటున్నారు రమణ. మనమందరము కూడా ఈ చేసేటటువంటి సాధన ఇదే. కృష్ణ పరమాత్మ ఏమంటారు? మీరందరూ కూడా నామరూపాలు కాదు, నామరూపాల ఆవల ఉన్నటువంటి పరమాత్మ చైతన్యమే మీరు. మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చెయ్యమని మనందరికీ కూడా మరి కృష్ణ పరమాత్మ మనకి ఇటువంటి జ్ఞాన బోధ చేస్తూ ఉన్నారు. నీ లోపట ఉన్నటువంటి సత్య ఆత్మని నువ్వు తెలుసుకునేంత వరకు కూడా విశ్రాంతిని పొందకు అంటున్నారు. అందుకే వశిష్ఠుడు చెప్తారనమాట, మీరందరూ కూడా సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. సంతోష అంటే సంతోషోహి అంటే సంతోషం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు విచారణ ద్వారా నశించిపోయేటటువంటి వస్తువుల మీద ఉన్నటువంటి ఆ ప్రేమను తగ్గించుకుంటూ ఉన్నారనుకోండి, ఆ తగ్గించుకున్నటువంటి ప్రేమ ఏమవుతుంది అంటే మీకు ఆత్మసుఖాన్ని ప్రసాదిస్తుంది. ఆత్మసుఖాన్ని ప్రసాదించడంలో ఇక్కడ వశిష్ఠుడు ఒక మాట చెప్తారండి. సంతోషోహి అంటే సంతోషం అనేది పరమశ్రేయ, చాలా గొప్పదైనటువంటి శ్రేయస్సును మనకు ఇస్తుందట. తర్వాత సంతోష సుఖముచ్యతే అంటారు. అంటే ఈ సంతోషం మనకి ఏమిస్తుంది? సుఖాన్ని ఇస్తుంది, పరమ శ్రేయస్సుని ఇస్తుంది, ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అంటున్నారు. ఇంకా
సంతుష్ట అంటే సంతోషము అనేది. సంతుష్టి అంటే ఉన్నదానితో తృప్తిగా ఉండడాన్ని సంతోషము అంటారనమాట. అందుకే మనందరికీ కూడా చెప్తున్నారు. ఈ సంతుష్ట పరమభ్యేతి. ఈ సంతోషం అనేది ఏమిస్తుంది అంటే విశ్రాంతమ అరిసూదన అంటారు. అరిసూదన అంటే ఇక్కడ శ్రీరామచంద్రుణ్ణి వశిష్ఠుడు ఏమని పిలిచారంటే శత్రువులను తపింపచేయువాడా అంటారు. ఇక్కడ కృష్ణ పరమాత్మను కూడా అర్జునుడు ఒకసారి అంటారనమాట. అంటే కృష్ణ పరమాత్మ ఎక్కడ క్యారెక్టర్లు మారినా కృష్ణుడికి ఉన్న పేరు మాత్రం ఒకటేనండి. ఇక్కడ శిష్యుడిగా జ్ఞానం వింటున్నాడు శ్రీరామచంద్రుడు. అక్కడ శ్రీరామచంద్రుని ఏమంటున్నారు వశిష్ఠుడు అరిసూదన, శత్రువులను తపింపచేయువాడా. ఇక్కడ అర్జునుడు కూడా అంటూ ఉన్నారు. ఏమంటారంటే కథం భీక్ష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రత్యోత్స్యామి పూజార్హ అరిసూదన అంటారు. శత్రువులను తపింపచేయువాడా అంటారు. 2వ అధ్యాయంలో మనకు అర్జునుడు మాట్లాడే మాట 4వ శ్లోకంలో చెప్తారు. ఎలా పూజించడానికి అర్హత ఉన్నటువంటి గురువులందరినీ కూడా మరి బాణములతో ఎలా ఇబ్బంది పెడతాం, నీకు తెలీదా శత్రువులను తపింపచేయువాడా అని చెప్పేసి తనకు దేహ సంబంధమైన విషయాల మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఇక్కడ అర్జునుడు మాట్లాడతాడు. అంటే కృష్ణుడి గురించినటువంటి గొప్పతనాన్ని చెప్తారనమాట. హరిసూదన అంటే శత్రువులను చేయువాడా అని చెప్పేసి అంటారు. ఇక్కడ వశిష్ఠుడు కూడా చెప్తున్నారు, మీరందరూ కూడా ఏం తెలుసుకోవాలి, సంతోషం అనేది పరమ శ్రేయస్సుని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, విశ్రాంతి ఇస్తుంది. విశ్రాంతి స్థానము ఏమిటి అంటే నీ లోపట ఉన్నటువంటి ఆత్మ చైతన్యంతో నువ్వు ఐక్యమైనప్పుడు మాత్రమే నీకు విశ్రాంతి దొరుకుతుంది తప్ప అన్యమైన విషయాలలో నీకు విశ్రాంతి దొరకదు అని చెప్పేసి ఇక్కడ మనకు వశిష్ఠుడు చెప్పినటువంటి మాట. అంటే మనం అందరము కూడా అత్యంత సుఖాన్ని ఇచ్చేటటువంటి వస్తువు కోసమే ప్రయత్నం చేయాలి, కానీ నశించిపోయేటటువంటి విషయాల మీద మనకున్నటువంటి అభిమానం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టండి. భార్య, బిడ్డలు ఇవన్నీ కూడా మీకు తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తాయి. ఆ ఆనందాన్ని ఇచ్చే వస్తువులతోనే జీవిస్తూ శాశ్వతమైనటువంటి ఆనందం కోసం వెతకండి అని చెప్పేసి మనకి ఇక్కడ వశిష్ఠుడు చెప్తున్నారు, కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక్కొక్క శాస్త్రంలో చెప్పబడిన విషయాలను మనం చెప్పుకుంటున్నాం, కానీ ఎన్ని విషయాలు కలబోసినా ఒకే విషయం చెప్తున్నారు. ఈ దేహంలో ఉన్నటువంటి సచ్చిదానంద ఆత్మయే నేను అని తెలుసుకోవాలంటే చాలా ప్రయత్నం చేయాలి. అందుకే ఆయన ఏమన్నారు, యతయ సంశిత వ్రతాహ అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా వారు చేసేటటువంటి ప్రయత్నం ఎలా ఉండాలి అంటే చాలా దృఢమైనటువంటి కఠిన నియమాలతో కూడి ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో త్యాగే నైకే అమృతత్వ మానుషు అంటారు. త్యాగ బుద్ధి చేత ఎవరైతే కర్మలు చేస్తున్నారో వాళ్ళు అమృత స్వరూపమైనటువంటి భగవంతుణ్ణి పొందుతారు అని చెప్పేసి మనకు శాస్త్రంలో తెలియజేయబడుతుంది. అంటే మనం అందరం ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉద్యోగం సంపాదించాలంటే ఏదైనా ఒక పరీక్షకు సంబంధించి చాలా మార్కులు వచ్చిన పిల్లవాడిని ఇంటర్వ్యూ చేస్తే ఆ పిల్లవాడు చెప్తాడు, నేను 24 గంటల్లో 18 గంటలు సాధన చేశాను, అందుకే నేను ఇంత మంచి ర్యాంకును పొందారు అంటున్నారు. అంటే తక్కువ కష్టాన్ని పొందినటువంటి వారికి, అంటే తక్కువ కష్టపడినటువంటి వారికి తక్కువ ఫలితం. ఎవరైతే వారు చేసినటువంటి ప్రయత్నాన్ని చాలా విశ్రాంతి లేకుండా ఎవరైతే చేస్తారో విశ్రాంతి లేకుండా కర్మ చేసినటువంటి వారికి పరమశాంతి దొరుకుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు కదండి. ఏదైనా ఇప్పుడు నేను వంట చేస్తాను, నేను కొంచెం ఎక్కువ శ్రమను వాడి నేనేం చేస్తాను, కాస్త రుచికరమైన పదార్థం చేసే ప్రయత్నంలో చాలా రకాల వస్తువులు వాడాలి, చాలా శ్రమ పడవలసి ఉంటుంది. నా తెలివితేటలు, నా కాన్సన్ట్రేషన్ కూడా ఫుల్గా వంట మీద ఉన్నప్పుడు అదేమవుతుంది, చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. అలా కాకుండా నేను కనుక శ్రద్ధ పెట్టలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి కానీ శ్రద్ధ లేకుండా వంట చేశాననుకోండి, ఆ పదార్థం రుచిగా ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా మనకు అదే చెప్తున్నారు, మీరందరూ కూడా దృఢమైన వ్రతాలు చెయ్యాలి. నేను ఆత్మ ఉపదేశాన్ని తీసుకున్నాను, ఇంకా నేను భగవంతుడితో లయమవుతానంటే మీకు చెప్పబడినటువంటి శాస్త్రాలన్నీ కూడా ఏమవుతాయి, విచారణ చేయడానికి మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు కడుపు నొప్పి వస్తుందండి నాకు,
మా ఇంట్లో మెడికల్ షాప్ ఉంది. ఇప్పుడు మెడికల్ షాప్‌లో మెడికల్ షాప్ అంటున్నానంటే తలనొప్పికి ఏ టాబ్లెట్ వేసుకోవాలి, కడుపు నొప్పికి ఏ టాబ్లెట్ వేసుకోవాలి, ఇలా రకరకాల జబ్బులకి ఏ ఏ టాబ్లెట్లు వేసుకోవాలో కొద్ది రోజులు నేను ఆ మెడికల్ షాప్‌లో ట్రైనింగ్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు మెడికల్ షాప్ మా ఇంట్లో ఉంది. ఇప్పుడు నాకు కడుపు నొప్పొస్తే నేనేం జేస్తాను? ఆ కడుపు నొప్పి తగ్గడానికి అక్కడున్నటువంటి టాబ్లెట్ ఒకటి తీసుకొని వేసుకుంటాను. ఏదో ఒకటి వేసుకుంటే వచ్చినటువంటి సమస్యకు ఈ రెట్టింపు సమస్య వస్తుంది. అప్పుడు నేనేం జేస్తాను? నాకున్నటువంటి పరిజ్ఞానం కడుపు నొప్పికి ఈ టాబ్లెట్ వేసుకోవచ్చు. డాక్టర్ గారు సలహా ఇచ్చారు. మీకెప్పుడైనా కడుపులో నొప్పిగా ఉంటే ఈ టాబ్లెట్ అప్పటికప్పుడు వేసుకోవచ్చు. త్వరలోనే ఉపశమనం వస్తుంది. మళ్ళీ ఒకవేళ నొప్పి ఎక్కువగా ఉంటే డాక్టర్‌ని సంప్రదించండి అని జెప్పేసి డాక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మనం ఏం జేస్తాం? అప్పటికప్పుడు తలనొప్పికి గానీ, జ్వరానికి గానీ ఏం జేస్తాం? టాబ్లెట్లు అంటే శాస్త్రం కూడా నువ్వేం జేస్తావు? దేహ సంబంధమైన విషయాల నుంచి విడిపడడానికి శాస్త్రము కూడా నీకొక టాబ్లెట్ లాగా, ఔషధం లాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నీకు శాస్త్రం తెలీదనుకోండి, ఇప్పుడు నాకు మెడికల్ షాప్‌లో ఉన్న టాబ్లెట్లయితే అన్నీ ఉన్నాయి. కానీ ఏ టాబ్లెట్ దేనికి వేసుకోవాలో తెలీదనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏముంది? ఇప్పుడు నాకు అనారోగ్యం వస్తే అర్ధరాత్రి అయినా డాక్టర్ గారు తలుపు తట్టాల్సిందే. అలా తలుపు తట్టకుండా అప్పటికప్పుడు నేనేం చేసుకోగలను? రికవర్ చేసుకోవాలి. నాకు నేను ఉపశమనం చేసుకోవాలంటే నేనేం చేస్తాను? కొంత పరిజ్ఞానం ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. అదే విధంగా దేహ సంబంధమైన విషయాల నుంచి విడిపడాలి అంటే ఖచ్చితంగా శాస్త్రం తెలియాలి. శాస్త్రం తెలియకుండా మీరు విచారణను పూర్తి చెయ్యలేరు. మరి విచారణ అనేది మీరు మొదలు పెడుతున్నారంటే శాస్త్రం లేకుండా మొదలు పెట్టడం కుదరదండి. అందుకే శాస్త్రం ఖచ్చితంగా ఉండాలి. మరి నాకింక శాస్త్రాలొచ్చు కదండీ! మళ్ళీ ఇంకా భగవంతుడి మీద భక్తెందుకు? భక్తి అవసరం లేదు గదా! ఇప్పుడు చాలామంది ఏం జేస్తున్నారంటే, శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకుంటున్న వారు భగవంతుడి మీద భక్తి వదిలేశారు. దీనికోసం పెద్దలందరూ అంటారు, శంకరాచార్యుల వారు సర్వము తెలిసినటువంటి ఆయనండి. జ్ఞానంలో అతనికి చిన్నప్పుడు 3 ఏండ్లప్పుడే సమస్త వేదాల యొక్క అధ్యయనం అయిపోయిందంటారు. మరి ఇలాంటి పిల్లవాడికి గురువు దగ్గర, గౌడపాదుల దగ్గర శుశ్రూష చేశారు గదండీ! గురువుకి సేవ చేసుకున్నారు కదా! గురువు ద్వారా జ్ఞానాన్ని పొందారా లేదా? అంటే మనకు పెద్దలందరూ కూడా ఆచరించి చూపించిన విధానం ఏంటంటే, పెద్దల ద్వారా మనం ఏం చేయాలి? సత్య వస్తువును తెలుసుకోవాలి అనేది మనకర్థమవుతుంది. ఇక్కడ మనం ఎవరి మీద భక్తిని కలిగి ఉండాలి. చాలామంది ఆత్మోపదేశం తీసుకోగానే, ఇక మాకు దేవాలయాలతో సంబంధం లేదు, దేవుడికి సంబంధించిన ఆలోచనే మాకు లేదంటారు. మరి ఈ శరీరంతో మీరు అనేక రకాలైనటువంటి విషయాలలో మనం భగవంతుడిని ఆశ్రయించాం. ఇవాళ మన కుటుంబంలో కష్టం ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేసాం? ఈ శరీరం ఆత్మ ఉపదేశాన్ని పొందక పూర్వము ఏదైనా కష్టం వస్తే ఏం చేసాం? ఒక దేవతకు సంబంధించినటువంటి పూజ చేసాం. ఇప్పుడు ఆ దేవత ద్వారా మనకేమైంది? కొంత శక్తి లభించింది. మన ఇంటిలోకి కూడా శుభాలు కూడా వచ్చాయి. అంటే మనందరినీ సృష్టించినటువంటి శక్తి ఏదో ఒకటుంది. ఆ శక్తికి మనం పెట్టుకున్న పేరేంటి? దైవము అనే పేరు పెట్టుకున్నామండి. ఈ పెట్టుకున్నటువంటి ఈ దైవాన్ని గనక మీరందరూ కూడా పట్టించుకోకుండా నాకింత శాస్త్రమొచ్చు అని చెప్పేసి మా గురువుగారు చెప్పారు. నేను ఈ శాస్త్రాలన్నీ తెలుసుకున్నాను. ఇక నాకు భగవంతుడితో అవసరం లేదంటే, దానికోసం కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఖచ్చితంగా తెలుసుకోవాలి. 4, 5 చోట్ల చెప్తారనమాట. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం అంటారు. వేదముల ద్వారా, యజ్ఞముల ద్వారా, తపస్సుల ద్వారా దేని ద్వారా పొందలేరు? దేని ద్వారా పొందుతారు? యోగము ద్వారా పొందుతారు. ఏంటి ఆ యోగము? జీవుడు బ్రహ్మము చేత ఐక్యమైనప్పుడు పొందేటటువంటి యోగము గొప్పది అంటున్నారు. మరి యోగాన్ని ఎలా సంపాదించుకోవాలి? యోగం అంటే, బ్రహ్మం అంటే ఈ సృష్టినంతా నడిపించేటటువంటి ఏకఛత్రాధిపత్యంగా నడిపించేటటువంటి పరబ్రహ్మముని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. అందుకే భగవంతుడి అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి చెప్తారు కదా! అంటే మీరందరూ కూడా మనమేమనుకుంటామంటే, ఇక నాకు గురువు అనుగ్రహం ఉంటే సరిపోతుంది, ఇక దైవం అనుగ్రహం ఎందుకు అంటే, అసలు మీరు దేనితో ఐక్యం అవ్వాలనుకుంటున్నారు? దేనితో కలిసిపోవాలనుకుంటున్నారు? నేనొకళ్ళ ఇంటికి వెళ్ళానండి. వాళ్ళ ఇంటికి లోపలికి వెళ్ళాలంటే వాళ్ళ ఇంటి ఓనర్‌ని మెప్పించే ప్రయత్నం, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని మెప్పించే ప్రయత్నం చేయాలి.
ఇప్పుడు అలా కాకుండా నేను నా సొంతంగా నేను ఆ ఇంట్లోకి వెళ్ళగలను, నా దగ్గర చాలా సంపదలున్నాయని చెప్పేసి, లేకపోతే నాకు చాలా శాస్త్రం తెలుసని నేను ఆ ఇంట్లోకి వెళ్ళగలనా? ఆ ఇంట్లోకి వెళ్ళాలి అంటే నేనేం చేయాలి? వాళ్ళను మెప్పించే ప్రయత్నం ఏదో చిన్నదొకటి చెయ్యాలి. ఆ ఇంటి వాళ్ళందరికీ నచ్చేటటువంటి ఒక పని చేసినప్పుడు, ఆ ఇంట్లో వాళ్ళకి నచ్చినప్పుడు కదా మనం ఆ ఇంటి గడపలోకి అడుగుపెట్టేది. ఇక్కడ నాకు శాస్త్రాలు తెలుసు అంటే, శాస్త్రాలు తెలిస్తే నువ్వు దేనిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు? ఈ లోకాలన్నింటిని సృష్టించినటువంటి సృష్టికర్తను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఆ ప్రయత్నంలో భగవంతుడి యొక్క, దైవం యొక్క అనుగ్రహం ఉండాలి కదా! దైవం అనుగ్రహం లేకుండా నువ్వేం సాధిస్తావు? అవునండి. ఇక్కడ శాస్త్రాల గురించి మనం శాస్త్రాలన్నీ అధ్యయనం చేస్తుంటే, నేను చేసిన పుణ్యాలే కదా! నాకివాళ గొప్ప స్థితి వచ్చింది. నేను చేసిన పాపాలే కదా! నన్ నాకు ఈ కష్టాలన్నీ వచ్చినాయి అని చెప్పేసి అంటున్నప్పుడు, ఇక దేవుడెక్కడున్నాడు అంటే, నువ్వు ఈ పని చేస్తే ధర్మము, ఈ పని చేస్తే అధర్మం అని చెప్పిందెవరు? శాస్త్రము. ఈ శాస్త్రాలను సృష్టించిందెవరు? సృష్టికర్త. మరి ఈ సృష్టికర్త యొక్క అనుగ్రహం లేకుండా నీకేది ధర్మం, ఏది అధర్మం అని ఎట్లా తెలుస్తుంది? ఈ పని చేస్తే నేను గొప్పగా జీవిస్తాను, ఈ పని చేస్తే నేను అందరి చేత కూడా హేళన చేయబడతానన్నప్పుడు, మరి వీటన్నింటినీ దేని ఆధారంగా చేస్తున్నాం? శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. శాస్త్రమే ప్రామాణికం కాబట్టి, శాస్త్రమునందు మనం చెప్పబడిన విషయాలన్నీ గ్రహిస్తూ విచారణ చేస్తున్నాం. విచారణ చేసిన తదనంతరం నువ్వెవరిని పొందాలనుకుంటున్నావు అంటే, ఈ లోకాలన్నింటినీ సృష్టించిన సృష్టికర్త ఒకరుంటారు. ఆయన్నే బ్రహ్మం అంటారు. ఆ బ్రహ్మము యొక్క అనుగ్రహం పొందనిదే నువ్వు ఈ సంసారం అనేటటువంటి మాయను దాటలేరు. కాబట్టి చాలా మంది చేసేటటువంటి ఈ పొరపాటును పోగొట్టుకోవాలి. దేవాలయానికి వెళ్తే నేను దైవానికి దండం పెట్టానంటే నీకు నువ్వే హీనపరుచుకుంటున్నావు, నిన్ను నువ్వే అవమానపరుచుకుంటున్నావు. ఇప్పుడు నీకు గురువుగారు ఏం బోధ చేశారు? నువ్వు ఈ శరీరం కాదు, లోపడున్న సచ్చిదానందం అన్నారు. మరి ఈ సచ్చిదానందాన్ని సచ్చిదానందాన్ని పట్టుకునే ప్రయత్నంలో దేహ సంబంధమైన విషయాలలో నీకు దేని మీద మమకారం లేకుండా చేసుకున్నారండి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నీకేం తెలుస్తుంది? ఈ లోకమంతా సృష్టించింది నేనే అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ లోకంలో నువ్వు సృష్టించినటువంటి, ఇప్పుడు మీరు ఒకరింట్లో పని చేశారండి. ఒకరింట్లో పని చేసి ఇంటి ఓనర్‌ని గౌరవించాల్సింది ఏముంది? ఆయనకి నేను పని చేస్తున్నాను, ఆయన నాకు జీతం ఇస్తాడు, సరిపోతుంది. అంతేగాని ఆయనకు ప్రత్యేకంగా దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆయనేదో నాకు ప్రత్యేకమైన బహుమానాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి నువ్వు ఆ పని చేసుకుంటూ వెళ్లారనుకోండి. ఒక రోజున తెలుస్తుంది, ఈ ఇంటికి కొడుకువి నువ్వే అని చెప్పేసి తెలిసింది. ఇప్పుడు ఇన్ని రోజులు అందులో పనిచేసేటటువంటి వాళ్ళందరికీ చెప్పావు, నువ్వు ఆ ఇంటి ఓనర్‌కి ఏ నమస్కారాలు చేయాల్సిన అవసరం లేదు, వంగి వంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపో అన్నారు. ఇప్పుడు కొద్ది రోజులకి నువ్వేం చేసావు? నీకు తెలియకుండా జరిగినటువంటిది ఏంటి అంటే, నువ్వు ఆ ఇంటికి సంబంధించిన వారసుడివి, నువ్వు ఆ ఇంటికి కొడుకువి అని తెలిసింది. ఇప్పుడు ఆ ఇంట్లో పని చేసే వాళ్ళందరూ నాకెందుకు దండం పెట్టాలనుకుంటావా? జీతం ఇచ్చి పని చేయించుకుంటున్నాను, నేను ఉద్యోగం ఇవ్వకపోతే మీ జీవితాలన్నీ రోడ్డు మీద పడతాయని ఇప్పుడు వాళ్ళందరినీ కూడా నీకు దండం పెట్టమంటావా? ఓనర్ అంటే రెస్పెక్ట్ ఉండాలి, ఆయనంటే అభిమానం ఉండాలి, గౌరవం ఉండాలి. ఇవన్నీ లేకుండా మీరు మా దగ్గర పని చేయొద్దు అని నువ్వు అంటావు కదా! అంటే చూడండి, మనకున్నటువంటి అహంకారం అంటే మనం పని చేసినప్పుడు మనం ఏమనుకుంటున్నాం? పని చేస్తున్నాం, జీతం ఇస్తున్నారనుకున్నాం. ఎప్పుడైతే నువ్వు ఆ స్థాయి వదిలిపెట్టి పై స్థాయికి వెళ్ళావో, వెళ్ళిన తర్వాత నేనిస్తే మీరందరూ బతుకుతున్నారన్నప్పుడు, వాళ్ళందరూ మిమ్మల్ని గౌరవించాలని మీరెందుకు కోరుకుంటారు? అంటే సృష్టికర్త, సృష్టి 2 మీరే అవుతున్నప్పుడు, ఇప్పుడు మీరేం చేయాలి? మీరు సృష్టించిన సృష్టిని గౌరవించాలా లేదా? నీ దగ్గర నలుగురు శిష్యులు ఉన్నప్పుడు ఆ నలుగురు శిష్యుల చేత భగవంతుడి మీద మీకు భక్తి కలిగేలాగా చెయ్యాల్సిన బాధ్యత గురువుగా నీకుందా లేదా అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తారనమాట మనందరికీ కూడా. ఏమని బోధిస్తారు? ప్రతి ఒక్కరూ కూడా భక్తి ద్వారానే నన్ను పొందాలి. ఆయన చెప్పాడండి, భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున. నా మీద ఉన్న భక్తి చేత, నన్ను భక్తి చేత తెలుసుకోండి. భక్తి చేత నా గురించి నన్ను తెలుసుకొని, ఇక్కడ ఏం చెప్తాడు ఆయన అంటే,
తత్వతః వాస్తవంగా నేను ఎవరనో మరి నా గురించినటువంటి విషయ జ్ఞానాన్ని తెలుసుకొని అప్పుడు నా మీద ప్రేమ కలిగి ఉండండి. ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక చోట పని చేస్తున్నాము అంటే ఓనరు అన్నప్పుడు కాస్త రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఈ లోకాలను సృష్టించినటువంటి సృష్టికర్త మీద కూడా మనకు గౌరవం ఉండాలా లేదా? ఆయన యొక్క ఆశీర్వాదం ఉంటేనే కదండీ మీ మీద మాయను పోగొట్టుకునేది. నారదుడు అడిగారు, మనందరికీ తెలుసండి. మాయ అంటే ఎలా ఉంటుంది స్వామి చెప్పండి అంటే, సరే అని చెప్పేసి చెప్పాడనమాట. ఏం చెప్పాడు? ఇక నాకు దాహంగా ఉంది, కాస్త ఆ పక్కనే ఉన్నటువంటి నదిలోకి వెళ్ళి కొన్ని నీళ్లు తీసుకురా అని చెప్పేసి చెప్పాడు. కొన్ని నీళ్లు తీసుకురమ్మని చెప్పేసినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ నీళ్లు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో నీళ్లలోకి మునిగాడు. అక్కడ ఒక అందమైనటువంటి అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి వలలో పడిపోయాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడే మరి కృష్ణుడు తీసుకురమ్మన్నటువంటి నీళ్లు, ఈ విషయాలన్నీ మర్చిపోయి దేహ సంబంధమైనటువంటి సుఖాల కోసం అని చెప్పేసి ఏం చేశాడు? మాయలో పడిపోయాడు. అంటే మాయ ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని నారదుడు తెలుసుకున్నాడండి. మరి నారదుడు తెలుసుకుని తర్వాత సంసారంలో అనేక బాధలు వచ్చాయి. ఒక వరద వచ్చింది. ఆ వరదలో భార్య బిడ్డలందరూ కొట్టుకొని పోయారు. అయ్యో నా భార్య నా బిడ్డలు అంటున్నప్పుడు కృష్ణ పరమాత్మ, నారదా ఎంతసేపు నీళ్లు తీసుకొస్తావని అన్నాడు. అనగానే అప్పుడు మేలుకొస్తుంది. అప్పటికే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిందండి? సుమారు ఒక 30-40 సంవత్సరాల పాటు సమయం గడిచిపోయిందనమాట. మరి అంత సమయం కూడా అంటే మాయ ఎవరి వశంలో ఉంటుంది? మాయ నుండి బయటపడి ఈ లోకాలను పరిపాలించేటటువంటి వాళ్ళ మీద, వాళ్ళ చేతిలో మాయ ఉంటుంది. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ, అంటే ఇక్కడ నేను కృష్ణ పరమాత్మ అన్నారు, శ్రీ మహావిష్ణువు అండి. ఇద్దరు ఒకటే కదా. పేర్లు మాత్రమే మనకు కావాలి అనుకుంటే భగవంతుణ్ణి ఎప్పటికీ తెలుసుకోలేము. అక్కడ ఉన్నది మహావిష్ణువైనా, శ్రీకృష్ణ పరమాత్మ అయినా, రమణులైనా, ఇంకొకరైనా ఉన్నది ఒక్కటే పరబ్రహ్మము. కాబట్టి ఆ పరబ్రహ్మమును తెలుసుకునే ప్రయత్నంలోనే మనం అందరం కూడా ఉండాలి. అంటే ఉన్నది ఏకస్వరూపమే కానీ అనేక రూపాలలో మనం పరమాత్మను దర్శనం చేస్తూ ఉన్నామన్నమాట. అంటే ఈ మాయలో నుంచి నువ్వు బయటపడాలి అంటే మాయకు అధిపతి అయినటువంటి వారి మీద నీకు భక్తి ఉండాలి. అనన్య చేతా సతతం యోమాం స్మరతి నిత్యశః. ఎవరైతే భక్తి చేత నన్ను కోరుకుంటారో అలా కోరుకున్న వాళ్ళందరికీ కూడా నేను దొరుకుతానంటున్నాడు. అంతేగాని పంపకం లేనటువంటి భక్తి లేకపోతే మాత్రం, అంటే భార్యా బిడ్డలు ఎక్కువ, లేకపోతే భార్యా బిడ్డలలో ఉండి మనందరినీ నడిపిస్తున్నటువంటి ఈశ్వర చైతన్యం గొప్పదా అంటే, నాకు ఈశ్వరుడే కావాలి అన్న వాళ్ళందరూ భగవంతుడితో లయమై వాళ్లే భగవత్ సంబంధమైన సృష్టికర్త లయకర్త కూడా మారిపోతున్నారు. అంటే మన యొక్క సృష్టిని మనం గౌరవించుకోవాలి అంటున్నారు. ఇక్కడ మరి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా ఇటువంటి జ్ఞానబోధ చేస్తూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ మీరందరూ కూడా భగవంతుడి మీద భక్తి కలిగి ఉండాలి. పంపకం లేనటువంటి భక్తి ఉండకపోతే మీరు నన్ను పొందలేరు. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున. అంటే భక్తి ద్వారా మాత్రమే మీరు నన్ను తెలుసుకోగలుగుతారు, కానీ వేరొక విషయము ద్వారా తెలుసుకోలేరు. న వేద యజ్ఞాధ్యయనైర్న దానైన చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర అని 11వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మాట్లాడతారనమాట. ఏమంటారు ఆయన? వేదముల ద్వారా, యజ్ఞముల ద్వారా, దానముల ద్వారా, తపస్సుల ద్వారా, దేని ద్వారా తెలుసుకోలేరు. భక్తి ద్వారా మాత్రమే తెలుసుకుంటారు. మీరందరూ నేను చెప్పినటువంటి ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆచరించినటువంటి వారి మీద ఉన్న మాయను నేను పక్కకు జరుపుతాను. అంటే భగవంతుడు ఈ లోకాలు మనకు ఆత్మజ్ఞానం తెలిసినంత మాత్రాన మరి భగవంతుడి యొక్క గ్రిప్పు లేకుండా పోయిందా అండి? ఆ భగవంతుడి యొక్క నియతిలోనే కదా ఈ లోకాలన్నీ బతుకుతున్నాయి. ఈ నియతి తప్పిన వాళ్ళందరికీ శిక్షలు పడుతుంటే ఈ లోకంలో మనం చూస్తున్నామా లేదా? అంటే నియతి తప్పిన వారికి శిక్ష పడుతుంది అంటే శిక్షను అమలు చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు కదా. మరి వాళ్ళ అనుగ్రహం పొందకుండానే మీరు పరమాత్మను ఎలా చేరుకుంటారు? ఈ జీవుణ్ణి బ్రహ్మంలో ఐక్యం చేయించాలంటే
పరమాత్మ ఏం చెప్తున్నారు? మీరందరూ కూడా దృఢమైన వ్రతాలు చెయ్యాలి. ఎవరిని పొందడానికి? అసలు ఎవరిని పొందడానికో తెలియకుండా నేను సాధన చేస్తాను అంటే కుదరదు. ఇక్కడ మనకి ఏదో ఒకలా పిల్లవాడు కష్టపడి చదువుతున్నాడు. ఎందుకు చదువుతున్నావు? నేను ర్యాంక్ కొట్టడానికి చదువుతున్నానంటాడు. ఇంకొక వ్యక్తి పరిగెడుతున్నాడు. ఎందుకు పరిగెడుతున్నావు? పనేం లేదా అంటే, లేదు. రేపు జరగబోయేటటువంటి రన్నింగ్ కాంపిటీషన్‌లో నేను చాంపియన్ అవ్వాలనుకుంటున్నాను. ఇది నా లక్ష్యం అంటారు. ఇప్పుడు మనం కూడా ఈ దేహం మీద ఉన్నటువంటి మాయను పోగొట్టుకొని పరబ్రహ్మము చేత ఐక్యం కావడానికి మనమందరం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో సృష్టికర్త మీద భక్తి లేకుండా నేను భగవంతుణ్ణి చేరుకుంటానంటే అది కేవలం మీరు మాటలతో సంతోషపడవచ్చేమో కానీ ఈ జన్మ పరంపరలో మీరు చేసిన ప్రతి కర్మ కూడా జ్ఞానమనే అగ్నిలో కాల్చబడాలి అంటే జ్ఞానాగ్నికి మూలకర్త అయినటువంటి పరమేశ్వరుడి మీద మీ భక్తి ఉండాలి. ఆ భక్తి ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. భక్తి లేకుండా ముక్తి ఎక్కడదండి? ఎక్కడైనా శాస్త్రంలో ఉందేమో చూపించండి. తాత్కాలికంగా కొంతమంది వ్యక్తులు రాసినటువంటి మాటలలో ముక్తిని చూపిస్తారు కానీ, ఆ మాటల చేత ముక్తి పొందిన వాళ్ళు ఎవరుంటారు? అంతటా బ్రహ్మమును చూడడం అంటే అణువులో కూడా ఎలా ఉండాలి? పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శనం చెయ్యాలి. ఒక చీమ మన శరీరం మీద వెళుతుంటే ఆ పరబ్రహ్మమును ఎంతో జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టగలగాలి. చీమ కుట్టింది అని చెప్పేసి చేయితో కొట్టేసి దాన్ని చంపేసి మనం చేశామనుకోండి, పరబ్రహ్మము నువ్వెక్కడ గౌరవించావు? పరమాచార్యులు వారు నిరూపించారండి. ఆయన ధ్యానమగ్నుడై ఉన్నప్పుడు చెట్టు పక్కన ఆనుకొని ఉన్నప్పుడు చెదల పురుగులు ఆ శరీరం మీద పడిపోతే ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత శిష్యులందరూ కూడా, స్వామి మీ శరీరం మీద చెదపురుగులున్నాయి అంటే పట్టుకారు తీసుకొచ్చి ఒక్కొక్క పురుగు ఏ పురుగు కూడా చావకుండా జాగ్రత్తగా వాటన్నింటినీ తీయండి అన్నప్పుడు ఆ తీసేటప్పుడు ఎంత నొప్పిగా ఉంటుంది. ఆయన సమాధిలోకి వెళ్ళినప్పుడు బాహ్య స్మృతి తెలియదేమో, కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ పురుగుల యొక్క వేదన అవి కరుస్తుంటే వాటి యొక్క బాధ తెలుస్తుంది కదండి. తెలిసినా ఓర్చుకున్నాడు. ఆ పురుగులో ఉన్నటువంటి పరబ్రహ్మమును దర్శనం చేసిన వారు వాళ్ళు ఇలా ఉంటారు. నిజంగా ముక్త స్థితి అంటే అదండి. అంతేగాని మనం కొంత జ్ఞానం తెలిసి నేను బ్రహ్మమైపోయానంటే మాటలల్లో అయిపోయావు. వాచ్యార్థంగా నువ్వు బ్రహ్మమే, కానీ లక్ష్యార్థంగా నీ లక్ష్యాన్ని ఛేదించినప్పుడు కదండి నువ్వు భగవంతుణ్ణి తెలుసుకునేది అని చెప్పేసి ఇక్కడ ఆయన అంటున్నారు. మీరు చాలా మూల్యం చెల్లించాలి. నేను చెప్పిన నియమాలన్నీ పాటించాలి. నియమాలు పాటించకుండా మీరు నన్ను పొందలేరు. నియమాలన్నీ ఉండాలి. అందుకే ఆయన ఏమన్నారు? మీ ద్రవ్యాన్ని దాన ధర్మాల రూపంలో ఖర్చు చేయాలి. మీ శరీరము, మనస్సు, వాక్కు ధర్మంతో కూడినటువంటి జీవన విధానం గడపాలి. 10 మందికి ఉపకారం చేసే ప్రయత్నంగానే మీ శరీరంలో ఉన్న ప్రతి అణువణువు స్పందించాలి. తర్వాత యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటటువంటి స్థితి, అంటే సమాధి స్థితిలో పూర్ణంగా మనం పరమాత్మతో లయమయ్యేటటువంటి స్థితి వచ్చేంత వరకు ఈ దేహ సంబంధమైనటువంటి నియమాలన్నీ పాటించాలి. సత్యమును పాటించవలసి ఉంటుంది. అసత్యాన్ని విడిచిపెట్టాలి. హింస లేకుండా జీవించాలి. ఈశ్వరుడికి మనం నిరంతరము కూడా సేవ చేస్తూ ఉండాలి. తర్వాత ఇంకా ఆయన శౌచాన్ని పాటించాలి. దేహము చేత, మనస్సు, వాక్కులో శౌచం ఉండాలి అని చెప్పేసి చెప్పారు. దొంగతనం చేయకూడదు అన్నారు. ఇతరుల వస్తువులను మనం తీసుకోకూడదు అన్నారు. ఈ ఒక్కొక్క నియమాన్ని ఒక్కొక్క విధంగా జాగ్రత్తగా పాటించినప్పుడే, ఇన్ని నియమాలు పాటించాలంటే ఎంత మూల్యం చెల్లించడమో. ఒక పిల్లవాడు పరీక్ష పాస్ అవ్వాలి అంటే వాడు ఎన్ని గంటలు కష్టపడి చదువుతాడో ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. మీరు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరైతే శ్రమకు ఓర్చుకుని పనిచేస్తారో వారికి మాత్రమే భగవంతుడు దొరుకుతారు. ఎవ్వరి దగ్గర నుంచి ఏ ఫలితాన్ని కోరకుండా మీరు చేసే కర్మలన్నీ నిస్వార్థంగా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేసేలాగా ప్రతి ఒక్కరూ ఉండాలి. మీ గురించి మీరు తెలుసుకోండి, నేను బ్రహ్మమే కానీ ఈ శరీరం కాదని. నేను మాట్లాడుతున్నానంటే ఈశ్వర శక్తి, నేను వింటున్నానంటే ఈశ్వర శక్తి, నేను చూస్తున్నానంటే ఈశ్వర శక్తి అని ఈశ్వరుడి యొక్క శక్తిని ప్రతి క్షణం గుర్తు పెట్టుకుంటూ, ఈశ్వరుడు నా నుంచి శక్తి ఎప్పుడు తీసేస్తాడు? ఆయన చెప్పిన నియతి తప్పితే తీసేస్తాడు. కాబట్టి ఈశ్వరుడు చెప్పినట్టుగా ధర్మంగా జీవించాలని, నాలుకతో సత్యమే మాట్లాడాలి, తీసుకునే ఆహారం యందు నియమం పాటించాలి. మన మనస్సు, మన
ప్రాణము రెండింటికి కూడా చాలా దగ్గరి సంబంధం ఉంటుందండి. అందుకే మన మనస్సును నిగ్రహించాలి అంటే, మన ప్రాణాన్ని కూడా కాస్త ఏం చేయవలసి ఉంటుందంటే, బంధించవలసి ఉంటుంది. అందుకే ఇక్కడ మనకు అష్టాంగ మార్గమునందు చెప్పబడినటువంటి నియమాలలో 4వ నియమం ప్రాణాయామం అండి. ఆ ప్రాణాయామం గురించి కృష్ణ పరమాత్మ చెప్పారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తదాపరే. ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణః అన్నారు. అంటే చక్కగా మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు ప్రాణాయామం అనేది ఏం చెప్తారు? ఈ శరీరానికి సంబంధించిన ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనసుకు సంబంధించినటువంటి సాధన కూడా చేయిస్తుంది. మనోనిగ్రహానికి, అదే విధంగా శరీరానికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించింది ప్రాణాయామం కాబట్టి, ఇవాళ ప్రాణాయామానికి చాలా విలువుందండి. ప్రాణాయామం చేయటం ఎలా అంటున్నారు? అపానమునందు ప్రాణము, ప్రాణవాయువునందు అపానమును పెట్టి ఏం చేస్తారు? ఈ 2 వాయువులను కూడా బంధించినప్పుడు మనమందరము కూడా ఏం చేయగలుగుతాము అంటే సాధనలో ముందుకు పోతున్నాము అనటానికి గుర్తు. ఇప్పుడు శ్వాసని పీల్చడాన్ని ఏమంటారు? పూరకం అంటారు. విడిచిపెట్టడాన్ని రేచకం అంటారు. ఇప్పుడు పీల్చినటువంటి వాయువుని కాసేపు బంధిస్తున్నామండి. అలా బంధించడాన్ని ఏమంటారు అంటే కుంభకం అంటారు. ఇక్కడ దీని గురించి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? శ్వాస ఇప్పుడు ప్రాణం ఉచ్ఛ్వాస, నిశ్వాసలండి. ప్రాణంకి సంబంధించినటువంటి విషయాలు. ఇప్పుడు ప్రాణవాయువుని పీలుస్తున్నాం. ఎందులోకి పీలుస్తున్నాం? అపానంలోకి ప్రాణాన్ని పంపిస్తున్నామండి. పీలుస్తున్నాం. శ్వాస పీలుస్తున్నప్పుడు అపానమునందు ప్రాణమును ఉంచి ఇప్పుడు మనం విడిచిపెడుతున్నాం. ఇప్పుడు పూరకం జరిగింది కాబట్టి దీన్ని కాసేపు ఏం చేస్తామంటే బంధిస్తాం. ఇలా బంధించినప్పుడు ఏమవుతుంది? లోపటేమైంది? ప్రాణవాయువు, అపానవాయువు రెండింటినీ కూడా ప్రాణాన్ని అంటే ప్రాణవాయువుని బయటికి వెళ్ళనివ్వకుండా, ఆ పీల్చినటువంటి వాయువుని ఏం చేస్తున్నాం? బంధించేసాం. అలా బంధించినప్పుడు ఏం జరుగుతుంది? కాస్త దానికి అంటే కదులుతున్నటువంటి ప్రాణానికి కాస్త మనం ఏం చేసాం? బంధించి పెట్టాం కాబట్టి, ఆ బంధించిన తదనంతరం ఏమవుతుంది? మనస్సెప్పుడూ ప్రాణాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఈ మనస్సు ఏమవుతుందంటే తన స్థితిని కంట్రోల్‌లోకి తెచ్చుకుంటుంది. అంటే ప్రాణవాయువునందు మనస్సును బంధించినప్పుడు, మనస్సు మన మాట చెప్పిన మాట వింటుందండి. అందుకే ప్రాణాయామం చేసినప్పుడు దేహ సంబంధమైనటువంటి విషయాలలో కూడా ఎక్కడైనా అస్వస్థత ఉంటే, కాసేపు ఆ ప్రాణవాయువుని బంధించి ఉన్నప్పుడు, ఎక్కడైనా మన శరీరంలో ఎక్కడైనా ఒక చోట ఏమంటారు? స్వస్థత, ఆరోగ్యం లేకుండా ఉందనుకోండి. ప్రాణాయామం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని పోగొట్టగలిగిన స్థితి కూడా ఉంటుంది. అందుకే ప్రాణవాయువు వివేకానందుడు చెప్తారు. వీళ్ళందరూ ఆత్మానుభూతి పొందిన వాళ్ళు కాబట్టి వాళ్ళేమంటారంటే, అసలు మన శరీరంలో అనారోగ్యము, ఆరోగ్యం అనేది ఏంటంటే, ఎక్కడైనా మన శరీరంలో అనారోగ్యం ఉందంటే, అక్కడ ప్రాణవాయువు తక్కువ కావడం కానీ, ఎక్కువ కావడం గానీ జరిగింది. ఒక్కొక్క చోట ప్రాణవాయువు ఎక్కువుందనుకోండి, అప్పుడేమవుతుంది? అక్కడ శరీరానికి సంబంధించిన అనారోగ్యం వస్తుంది. ఒక్కొక్క చోట అంటే అనారోగ్యము రావడానికి మూలమేంటి? ప్రాణవాయువు ఎక్కువ, తక్కువ. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగినటువంటి క్రియ ప్రాణాయామం. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పారు. దేహం సుఖంగా ఉంటేనే కదా సాధన చేసుకోవడానికి కావలసిన ఆనుకూల్యత. దేహము, మనస్సు 2 కూడా స్వస్థతతో ఉండాలి అంటే ఈ ప్రాణాయామం చెయ్యండి. అందుకే అపానమునందు ప్రాణమును, ప్రాణవాయువునందు అపానమును వ్రేల్చినప్పుడు ఇక్కడ మనం ప్రాణ, అపాన వాయువులు రెండింటిని బంధించి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా మనం భగవత్ సంబంధమైనటువంటి సాధన చేయగలుగుతాం. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన నిలకడ మనసుకు అలవడుతుందనమాట. అందుకే ప్రాణాయామానికి అంతటి ప్రాధాన్యత. అందుకోసమని ఏం చెప్తారు? ఈ ప్రాణవాయువుని పీల్చేటప్పుడు, విడిచేటప్పుడు, బంధించినప్పుడు కూడా మనకు శంకరాచార్యుల వారు చెప్తారు. ఏమంటారు? మీరు ప్రాణాన్ని పీలుస్తున్నప్పుడు, పూరకం జరుగుతున్నప్పుడు, అప్పుడు మీరేమనండి? కోహం అనండి. నేనెవరసలు? ఇక్కడ కుంభకంలో మనం వాయువుని బంధించినప్పుడు ఏమని చెప్పాలి? సోహం అంటే నేను బ్రహ్మస్వరూపమే కానీ, ఈ దేహము నేను కాదు అని చెప్పేసి, ఆ బంధించినప్పుడు మంత్రం ఉండాలి. మంత్రము లేకుండా చేసినటువంటి స్మరణ కేవలం ఆరోగ్యాన్ని ఇస్తుందండి ఇప్పుడు. ఇప్పుడు ప్రాణాయామం చేయడం వల్ల భగవత్ స్మరణ లేనప్పుడు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది కానీ, నువ్వు ఈ శరీర బంధనంలో నుంచి విడిపడాలి అంటే మాత్రం
నీ మనసు లోపట ఏముండాలి? ఈశ్వర సంబంధమైనటువంటి ఆలోచన ఉండాలి కాబట్టి, ఇక్కడ మనం బంధించబడినప్పుడు సోహం అనాలి. విడిచిపెట్టేటప్పుడు నాహం. విడిచిపెడుతున్నాము అంటే రేచకం జరుగుతుంది. విడిచిపెట్టినప్పుడు ఏమనాలి? నాహం, నేను ఈ దేహం కాదు, పరబ్రహ్మ స్వరూపమే. ఆ! ఇక్కడ మన ఆత్మ గురించి మాట్లాడితే చాందోగ్యోపనిషత్తు చెప్తుంది. ప్రాణ సంశ్రిత మసి, అక్షితమసి అని చెప్పేసి మంత్రాలుంటాయన్నమాట. అంటే ప్రాణాన్ని ఆశ్రయించి ఉంటుందన్నమాట ఆత్మ యొక్క శక్తి. ఎప్పుడైతే మనం ఈ ప్రాణాన్ని మనం కంట్రోల్‌లో పెట్టామో, ఆ ప్రాణ అపాన వాయువుల ద్వారా ఎప్పుడైతే మనం కంట్రోల్‌లో పెట్టామో, ఇప్పుడేమవుతుంది? మరి ఈ మనస్సు రకరకాలైన విషయాల గురించినటువంటి చంచలత్వాన్ని పోగొట్టుకోవడానికి, శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్యం నుంచి బయటపడడానికి ఇక్కడ ఏమవుతుంది? మనం ప్రాణము యందు ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తి మనకి కావలసినటువంటి విధంగా ఉపయోగపడుతుంది. అంటే ఈ శరీరమే నేను అనేటటువంటి భావనలో నుంచి విడిపడడానికి ప్రతి క్షణం ప్రాణములు, ప్రతి శ్వాస యందు కూడా ఈశ్వరుడి యొక్క స్మరణ ఉండాలి అని చెప్తారు. అందుకే చాలా మంది పెద్దలంటారు శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస అంటే ఏంటి? ఓంకారంని స్మరణ చేస్తూ ఉండాలండి. ఓం అంటున్నప్పుడు ఏమవుతుంది? శ్వాస లోపలికి వెళ్తూ, వస్తూ ఉన్నప్పుడు ఆ భగవంతుడి యొక్క శక్తి ఓంకార స్వరూపంగానే ఉంటుంది కాబట్టి, ప్రతి శ్వాసను కూడా ఓంకార స్వరూపంగా మార్చుకున్నప్పుడు మనమేమవుతాం? భగవత్ స్వరూపంగా మారిపోతాం. అందుకే కదా ఏమంటారు? ఓంకారం నుంచే కదండీ సమస్త సృష్టి కూడా వచ్చింది. ఈ సృష్టికి మూలమైనటువంటి ఓంకారాన్ని నిరంతరం మన శ్వాసలో మనం ఏం చేస్తూ ఉన్నాం? మరి పూరక కుంభకాలు, రేచకాలు చేస్తూ ఉన్నామనుకోండి. ఒక రోజున కుంభకాన్ని విడిచిపెట్టి, ఇది కూడా పూర్ణమైన సాధన కాదు. కొద్దిగా ప్రాణాన్ని కొద్దిగా పరిగెత్తేటటువంటి పిల్లవాడిని రోజు కట్టేసి ఉంచుతామా? ఎప్పుడైనా బాగా గొడవ చేసినప్పుడు మాత్రమే పిల్లవాడిని కట్టేసినట్టు, ఎప్పుడైనా మనసు బాగా అలసటగా అంటే బాగా విశ్రాంతి లేకుండా ఉన్నప్పుడు కాసేపు ప్రాణాయామం చేసినప్పుడు మనసుకు, శరీరానికి కూడా ఏమవుతుందంటే నిశ్చలత ఏర్పడుతుంది. ఆ నిశ్చలత ఏర్పడినప్పుడు శరీరానికి కావలసిన ఆరోగ్యము, మనసు కూడా ఈశ్వర సాధన చేయడంలో ఉపయోగపడుతుంది కాబట్టి, అందుకే ఏమీ తెలియకపోయినా ప్రాణాయామం చెయ్యండి. ప్రాణాయామం చేస్తే శరీరానికి సంబంధించిన స్వాంతన కలుగుతుంది. మీ మనసు ఆహ్, స్ ఏమంటారు? సత్య వస్తువుని తెలుసుకోవడానికి కావలసినటువంటి స్థితిని కూడా పొందుతుంది అని చెప్పి, ఇవాళ యోగాలో ప్రాణాయామం అనేది చాలా ప్రధానమైంది. కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్నే వాళ్ళు పాటిస్తున్నారు తప్ప, వాళ్ళ సొంతంగా ఏది కూడా చెప్పటం లేదు. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రాణాయామం గురించి కూడా చెప్పారు. దీని తర్వాత మనకు ఆహారం గురించిన నియమాలు ఇంతకు ముందు కూడా చాలా సార్లు మనకు ఆహారానికి సంబంధించినటువంటి నియమాలు మనకు చెప్పారండి. అన్నాద్భవంతి భూతాని, సమస్త ప్రాణులన్నీ కూడా ఆహారం నుంచే పుట్టాయి అన్నారు. మరి ఈ ఆహారానికి సంబంధించినటువంటి నియమాలు కూడా పాటించాలి. ఎంత ఒక పెద్ద షాపు ఒక పెద్ద ఫ్యాక్టరీ పనిచేస్తుందనుకోండి. ఆ ఫ్యాక్టరీ పనిచేసేటప్పుడు ఏదన్నా ఒక చిన్న నట్టు కింద పడిపోయిందనుకోండి. అప్పుడు ఆ పనిచేసే ఫ్యాక్టరీ ఎలా ఆగిపోయిందో, అదే విధంగా మన దేహ సంబంధమైన విషయాలలో ముఖ్యమైన పనిముట్టు అంటే ఏదైనా ఉందా అంటే అది ఆహారమేనండి. ఎందుకంటే ప్రాణులన్నీ ఆహారంలో నుంచే పుడుతున్నాయి కాబట్టి, ఆహారాన్ని ఔషధంగా స్వీకరించాలి అంటారు శంకరాచార్యుల వారు. ఆయన చెప్తారనమాట. మీరందరూ కూడా ఆహారాన్ని ఔషధంగానే తినాలి తప్ప, ఆహారాన్ని రుచి కోసం తిన్నారు అంటే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడవలసి వస్తుందని, ఆహారానికి సంబంధించినటువంటి నియమాలు తర్వాత శ్లోకంలో చెప్తారనమాట. వాటిని మళ్ళీ రేపు తెలుసుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మ ఉపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా
మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు ఓం శాంతి 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 హరి ఓం స్వస్తి. అమ్మ అందరూ జై గురు.